अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్నటి వరకు మనం ఏం చేసామంటే మన లోపల కదా గుహ్యతమం కదా రహస్యమైనది బట్టబయలు చేశాక అది ఎంత బట్టబయలు అవుతుందో ఇప్పుడు చూడండి. రహస్యంగా ఉన్నంతసేపు రహస్యంగా దాక్కుని ఉంటుంది. ఒక్కసారి బయటపడేశాక అరే ఇది మనం రోజు చూస్తున్నాం కదా మనకెందుకు తెలియలేదు అని అనిపిస్తుంది. అది రహస్యంలో గొప్పతనం కదా. అంటే అతి రహస్యం బట్టబయలు అని ఒక సామెత ఉంది చూడండి. బాగా రహస్యంగా పెట్టింది బయటపడింది అంటే అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు మనం అందరికీ తెలిసేటట్టుగా బయట వేస్తున్నాం. మీకు కూడా మాకు ఇది తెలుసు అని అంటారు. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు కానీ మాకు ముందే తెలుసు అంటారు. ఇప్పుడు చెప్తా. ఎందుకంటే అంటే నేనెంత అనాదో మీరు కూడా అంతే అనాది కదర్రా. నేను ఎక్స్ట్రా ఏం కాదు కదా. అయితే మీరు అది తెలుసుకోలే. ఆ తెలుసుకునేవాడిని బ్యాక్గ్రౌండ్కి పంపించారు. నేను వాడిని ఫోర్ ఫ్రంట్కి తెచ్చాను. మీ దగ్గర ఉన్నవాడు కూడా ఒరే వాడు వచ్చాడు కదా మాకు భయం లేదులే మనం కూడా ఫోర్ ఫ్రంట్కి వెళదామని వాడు కూడా వస్తాడు. అప్పుడు మీకు అది కూడా అర్థమైపోతుంది. అంతకంటే ఏం లేదు. సరే, నిన్నటి వరకు మనం ఏమనుకున్నామంటే నేను అనేవాడు ఒకడు ఉన్నాడు మన దగ్గర. నాది అనేది ఒకటి ఉంది. ఇది అద్దంలో పడ్డ ప్రతిబింబం అని నిన్న చెప్పుకున్నాం కదా. ప్రతిబింబం ఎప్పుడు బింబం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే బింబం నిరాకారం, ప్రతిబింబం సాకారం. అది కదా అనుకుంటున్నాం. నా జ్ఞానం నిరాకారం, నా జ్ఞానానికి ఆకారం లేదు. ఈ శరీరానికి ఆకారం ఉంది. మరి అది బింబం అంటున్నారు, ఇది ప్రతిబింబం అంటున్నారు. అద్దంలో పడ్డప్పుడు బింబం ఎట్లా ఉంటుందో ప్రతిబింబం అట్లాగే ఉండాలి కదా. ఆ ప్రతిబింబం ఆ బింబం కూడా ఇలాంటిదే. మొట్టమొదట వాడి జన్మలో వాడు రావాలనుకున్నప్పుడు ఇచ్ఛా జ్ఞాన అనే రూపంలో వాడికి ఆ రూపం ఉంది. అది క్రియలోకి వచ్చేటప్పటికి పంచభూతాలతో తయారు చేసి ఉంటుంది. అది నీ మనస్సులో అంటే కంసలివాడి మనస్సులో ఒక నగ చెయ్యాలి అని ఉంటే ఆల్రెడీ ఆ నగ రూపం ఆ వాడి మనస్సులో ఉండాలి. ఆ ఉన్నదాన్నే వీడు దీని మీద చెయ్యగలడు. కాబట్టి అది బింబం, ఇది ప్రతిబింబం. అట్లా నా శరీరం ఇది తయారవడానికి నా ఇచ్ఛా జ్ఞానంలో నా బింబం ఇలాగే ఉంటుంది, ప్రతిబింబం ఇది. ఈ సంగతిని మీకు సినిమాలో చాలాసార్లు చూపిస్తారు. మీకు అప్పుడు అర్థమై ఉండదు. సినిమాలో ఒకడు నుంచుంటే వాడి మనస్సు వాడికి ఎదురుగా వచ్చి వాళ్ళలాగే ఉండి మాట్లాడుతుంది. విన్నారా లేదా? వాడి మనస్సు ఎలా వస్తుంది? వాడిలాగే వస్తుంది.
వాడిలాగే ఆ మనస్సు ఒకటే కాదు, ఇక్కడ మనస్సు వస్తుంది, వాడికి నీలం బొమ్మ పెడతాడు, ఇక్కడ ఇంకొక బొమ్మ పెడతాడు, వీడి బుద్ధి బొమ్మ. ఇద్దరు వాళ్ళలాగా ఉంటారు. దైవాసుర సంపద్విభాగం అని చెప్పానే, దేవతలు రాక్షసులు పోట్లాడుకుంటారు అంటే దాన్ని బట్టి వాడి శరీరంలో లోపల ఉండేటువంటి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఎవరు? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం స్థూల శరీరంలాగే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? అది మీకు కూడా తెలుసు కదా. మరి ఇప్పుడు నిన్న కొత్తగా తెలిసింది ఏమిటి? ఆలోచించండి కదా. సినిమా వాడు చూపిస్తూనే ఉన్నాడు. ఆ శరీరం ఎట్లా ఉంటుంది? దాని పేరు సూక్ష్మ శరీరం. శరీరం అనే అన్నారు. మనం ఈ శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరంతో స్వర్గ నరకాలకి వెళతాం. అద్వైతి కాదు. అద్వైతి అలా వెళ్ళడు, ఒక శరీరంతో వెళతాడు. వెళ్ళేటప్పుడు మనకి శాస్త్రం కూడా ఏమని చెప్తుందంటే, మనం ఈ శరీరాన్ని వదిలి, అంటే ప్రతిబింబాన్ని వదిలి బింబం, ఇప్పుడు నేను ఈ అద్దంలో బొమ్మ, నా బొమ్మ అద్దంలో పడింది, మీకు రెండుగా కనపడుతోంది. ఇప్పుడు నేను మరణించేటప్పుడు ఈ బొమ్మను వదిలేస్తా. ఈ అద్దంలో నా బొమ్మే పడిందిగా, ఇది నేనే కదా, ఈ నేనేని వదిలేస్తా. ఈ నేను వదలక్కర్లే, ప్రతిబింబాన్ని ఇక్కడ వదిలేసి బింబం, ఇప్పుడు నేను పైకి వెళ్ళిపోయినాను అనుకోండి, ఇక్కడ ఈ అద్దంలో పడ్డ బొమ్మ లేదు. అందుకే మీరేమంటారు? ఆ చచ్చిపోయిన వాడి పేరు పెట్టి వాడు లేడు అంటారు. వాడు ఇంకా అక్కడ శవం ఉంటుంది, గురుదేవా, వాడి శవం అక్కడే ఉంటుంది, అయినా వాడు మనం లేడు అంటాం. నా శరీరాన్ని నేను ఈ ప్రతిబింబాన్ని వదిలేస్తా. ఇప్పుడు నేను ఎప్పుడైతే వదిలేశానో ఇందులో బొమ్మ పడదు, నేను వెళ్ళిపోతా. ఆ వెళ్ళిపోయేవాడు చచ్చిపోయాడు అంటున్నారే, ఆ పోయేవాడు ఆ నేను అన్నవాడు, వాడికప్పుడు ఈ ఆకారం ఉంటుంది కదా. మనకు మామూలు మనిషి కనిపించి వాడి బుద్ధి వాడి మనస్సు వాడిలాగే ఉంటాయి, అయితే లైట్ వెయిట్. ఎందుకని? అవును కదరా, సూక్ష్మ శరీరం. ఎందుకది సూక్ష్మ శరీరం అయిందంటే, ఇచ్ఛా జ్ఞానంలో ఉన్నప్పుడు అది సూక్ష్మ శరీరం. నీ కలలో నీకు కనిపించింది అలాంటి శరీరం, ఇట్లా బరువైన శరీరం కాదు. కల్లో మనకు కనపడ్డ శరీరం ఎట్లుంటుంది? లైట్ వెయిట్ ఉంటుంది. అది అంటే వెయిట్ కూడా చూసారా మీరు? అంటే మీరు చూస్తేనే మీకు కనబడుతుంది కదా. అది నడుస్తున్నది అంటుంది కానీ నడవదు. ఎట్లా నడుస్తుంది అంటే, సినిమాలో మనకి నారదుడు ఇట్లా పోతూ ఉంటాడు చూడండి, అడుగులేయడు. కళలో మీరు అడుగులేయ్యారు చూడండి కావాలంటే. నిజం రా ఆయన, కళలో నేను ఎక్కడికో నడిచిపోతున్నాను అని మీరు అనుకుంటారు కానీ నిజంగా నడవరు. అట్లా పోతారు స్వర్గానికో నరకానికో. ఎందుకని? దీనికైతే అడుగులు వెయ్యాలి కదా. ఎందుకు వెయ్యాలి అంటే, నేను జీవుడుగా ఉంటే నాకు జగత్తుతో సంబంధం ఉంటుంది. మా ఇద్దరికి జీవుడు నామరూప క్రియలు, జగత్తు దేశకాల వస్తువులు. దేశం కాలం లేదు వీడికి, అందుకని వీడు పోతూ ఉంటాడు. ఆ పోయేటప్పుడు ఏ శరీరం ఉంటుంది అంటే, ఆ లైట్ వెయిట్ శరీరం ఉంటుంది కదా. దానికి స్వర్గానికి పోతే దాని పేరు భోగ శరీరం అని, నరకానికి వస్తే దాని పేరు యాతనా శరీరం అని. మొత్తానికి శరీరం సాకారం. అంటే మనకి ఇంకో శరీరం కూడా ఉంది, కారణ శరీరం అని, విత్తనం లాంటిది. అది వద్దులే, ఇప్పుడు దాని గురించి చెప్పను. అంటే ఏమిటి? దీన్ని బట్టి ఒకసారి నువ్వు సాకారమైనటువంటి శరీరాన్ని అయిపోతే మళ్ళీ నీకై నువ్వు తెలుసుకుని నేను నిరాకారము అని అనుకునే వరకు నీకు ఈ శరీరాలతో సంబంధం ఉంటుంది. అప్పుడు నేనేమవ్వాలి? మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. అప్పుడు నేను ఇంకా కోతి జన్మ కుక్క జన్మ తీసుకున్నాను అనుకోండి కాసేపు కదా. అప్పుడేం జన్మ, ఎట్లాంటి నాకు సాకారం వస్తుంది? నేను ఇప్పుడు మనిషినే అయ్యి ఉండొచ్చు,
నా ఇచ్ఛా జ్ఞానంలో కుక్క. అందుకని నా సూక్ష్మ శరీరం కూడా ఎట్లుండాలి? కుక్కలాగే ఉండాలి. అంటే సూక్ష్మ శరీరం మనిషిలాగా ఉండి స్థూల శరీరం కుక్కల అట్లా ఉండదమ్మా. అట్లా ఉంటే ఫిట్ అవ్వదు. అదే ఎట్లా ఫిట్ అవుతుందిరా? ఏ డబ్బాలో దానికి దగ్గర పెడితే ఫిట్ అవుతుంది. కానీ దీన్ని మీకు వీడొకసారి బొమ్మలు తెచ్చాడు చూడండి. ఈ పై బొమ్మ ఏ ఆకారంగా ఉందో లోపలి బొమ్మ అదే ఆకారంగా ఉంది. అట్లాంటివి మనకు 5 బొమ్మలు ఉన్నాయి మన దగ్గర. అంటే 5 ఆకారాలు ఉన్నాయి. అదే పంచకోశాలు. పంచకోశాలు అనే వాటి లోపల అవన్నీ 2 ఉన్నాయి చూడండి. ఆ బొమ్మలు చేసేవాడికి కూడా అద్వైత జ్ఞానం ఉంది. వాడికి ఉందో లేదో అది చూసి మనకు అద్వైత జ్ఞానం ఉంటే అట్లాగే నీ మనసులో ఎట్లా ఉంటే అట్లా కనపడుతుంది. అది దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఆ లోపల ఉండేటువంటి అసలైన నేనుకు ఆకారం ఉండదు, ఇంత చిన్నది ఉంటుంది బొమ్మల్లో. మీరు చూడండి, గమనించండి. మీకు లోపల ఒక ఆకారం ఉంది అని చెప్పడానికి దాని పేరు సూక్ష్మ శరీరం అంటారు. అందుకని భగవద్గీత ఏం చెప్పిందంటే మనకు, ఒరే నాయనా, నీకు శరీరం అనే ఆకారాలు నువ్వు తెచ్చుకున్నావు. ఎట్లా తెచ్చుకున్నావు అంటే నీవు అసలు నామ రూప క్రియ అనేటువంటి 3 వల్ల, నామ అంటే నువ్వు ఆలోచించావు, ఆలోచించినప్పుడే ఇచ్ఛ తయారైపోయింది కదా, దానివల్ల నీకు ఈ రూపం వచ్చింది. పిల్లి అని ఒక ఆలోచన రాగానే పిల్లి రూపం వచ్చేసింది, నీకు కనపడింది పిల్లి శరీరం. ఆ పిల్లి ఇప్పుడు బతకాలి. బతకాలంటే ఈ 5 భూతాల దగ్గర నుంచి తీసుకుని కదా ఆ ప్రాణం అనేటువంటి గాలి రాకపోక అనేది జరుగుతూ ఈ శరీరాన్ని నిలబెడుతోంది. మరణించిన శరీరంలో ఈ రాకపోక అనేది లేదు, ఆలోచన లేదు. మనస్సు ఉంది. మనస్సు ఉండకపోతే సూక్ష్మ శరీరం ఎట్లా పోతుంది? మనస్సు ఉందని మీరు ఎట్లా చెప్తారండి అంటే, స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాను అంటున్నాడు వాడు. స్వర్గానికి పోయో నరకానికి పోయో బాధ లేదు అనేది లేదు. ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా నూనెలో వేయిస్తున్నప్పుడు వాడికి అనుభవం ఉంది అని చెప్తోంది శాస్త్రం. వాడికి అనుభవం ఉండాలంటే వాడి లోపల ఎవరో చేతనం లేకపోతే వాడికి అనుభవం ఉండదు. జడమైనటువంటిది అయితే జడమైంది ఇక్కడ వదిలిపెట్టాడు, చేతనమైన దాంట్లో ప్రతి చోట వాడికి అనుభవం ఉంది. అందుకనే భగవద్గీత ఏం చెప్పింది? ఇది రహస్యం అన్నారు, బట్టబయలు అయిపోయింది. ఏమ్మా భగవద్గీత ఇంకా ఏం చెప్పిందంటే, భగవద్గీతలో అన్నిటికంటే చాలా శ్రేష్టమైంది, వైష్ణవులు దీన్ని చాలా నమ్ముతారు. అది ఒక శ్లోకం భగవద్గీతలో. ఏమిటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. సర్వధర్మాన్ పరిత్యజ్య, ధర్మాలన్నీ వదిలేరా అన్నాడు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు చాలా ధర్మాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసేయాలి, సన్యాసం పుచ్చుకోవాలి. కాదు నాయన, సర్వధర్మాన్ అంటే దానికి ధర్మాలు ఏమేం ధర్మాలు అంటే, నీ కోశాలకి నీకు 5 శరీరాలు ఉన్నాయి అన్నాను కదా, 5 శరీరాలు సాకారాలు. వాటికి ధర్మం ఉంది. ఏం ధర్మం ఉంది అంటే, అన్నమయ కోశానికి చావు పుట్టుక దాని ధర్మం కదా. ఎవడైతే పుట్టాడో వాడు అన్నమయ కోశం పుట్టింది అని అనుకోండి. అందుకే నాది పుట్టింది అనాలి కానీ నేను పుట్టాను అనకూడదు. ఎందుకంటే పుట్టడం అనేది ఒక క్రియ అంటే ఒక పని. పుట్టడం అనేది ఒక పని కదా, తినడం ఒక పని కదా, తాగడం ఇంకో పని కదా. అట్లా పుట్టడం అనేది ఒక పని. ఆ పని చెయ్యడానికి ఒక కర్త కావాలి. పని ఎవడు చేస్తాడు? పని దానికై అదే అవుతుందా? కాదు. ఒక కర్త దాని పని చెయ్యాలి. కర్త లేకపోతే ఆ పుట్టడం అనే క్రియకు అర్థం లేదు. కాబట్టి ఆ కర్త ఈ పుట్టడం అనే దానికి ముందు ఉండాలి. వాళ్ళు లేకపోతే పుట్టడం అనే క్రియ జరగదు. కాబట్టి పుట్టింది అంటే నేను అనేవాడు
ఈ శరీరం నాది అనేటువంటి శరీరంతో పుట్టాడు కదా, అది కుండ తయారైంది, అట్లా వాడు పుట్టాడు. పుట్టుక మరణం, చావు పుట్టుకలు అన్నమయ కోశ ధర్మాలు, అంటే నాదికి ధర్మాలు. నాదిలో ఇంకా ఎవరున్నారంటే ఒక అనుభవం జరిగేది ఒకటి ఉంది అని చెప్పాను. ఆ నాదిలోని లోపల దాని పేరు ప్రాణమయ కోశం. దానికి ఆకలి దప్పిక అనేవి దాని ధర్మాలు కదా. దాని వెనక ఇంకొక మనోమయ కోశం ఉంది, అదే చెప్పాను. మనోమయ కోశమే సూక్ష్మ శరీరం ఉంది కదా, మనస్సు ఉంది కదా. అసలు అదే ప్రాబ్లం మనకి. మనస్సు లేని వాడికి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదని మేము ఒకసారి అంటే మా గురుదేవులు అన్నారు, మనస్సు లేనివాడు ఎలా ఉంటాడో ఎర్రగడ్డ ఆసుపత్రిలో నేను పర్మిషన్ తీసుకుని మిమ్మల్ని పంపిస్తాను, వెళ్ళి చూసి రండి అన్నారు. మేమందరం ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళాం. మా గురువుగారు పర్మిషన్ తీసుకుంటారు అన్నీ. ఆ ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళితే వాళ్ళకి ఎవ్వరికీ పాపం మనస్సు తెలియదు. పిచ్చివాడు వాడే కదా, పిచ్చివాడు. మేము పోతే మేము డాక్టర్లం కాదు కదా. డాక్టర్లు అంటే వాళ్ళకి చాలా భయం. వాళ్ళు కొడతారు, ఇంజక్షన్లు ఇస్తారు, కరెంట్ షాకులు పెడతారు, చాలా ఉంటుంది. అసలు మేము మామూలు మనుషులుగా పోయేటప్పటికీ వాళ్ళందరూ వాళ్ళ అమ్మలో, వాళ్ళ చెల్లెళ్ళో, వాళ్ళ భార్యలో ఎవరో వీళ్ళు అనుకొని మాకు కాళ్ళు పట్టుకుని దండం పెట్టి ఇందులోంచి మమ్మల్ని తీసుకుపోండి అని అడుగుతున్నారు మమ్మల్ని. అంటే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు అంటారు ఈ డాక్టర్లు. వాళ్ళు చాలా అంటే ఫెరోషియస్గా ఉంటారండి, వాళ్ళ దగ్గరికి పోవాకండి అంటే మా గురువుగారు రమ్మన్నారు అని మేము పోయినాం. జైలుకు కూడా పంపించారు మా గురువుగారు మమ్మల్ని చూసి రమ్మని కదా. వాళ్ళు మనస్సు లేకపోతే మంచిది కదా అని మా వాళ్ళు ఎవరో అన్నారు పాఠం వింటూ మనస్సు ఉండబట్టి కదా మనకి కష్టాలు బాధలు అన్నీ తెలుస్తున్నాయి, తెలియకపోతే మంచిది కదా అంటే. అదిగో తెలియకపోతే అట్లా ఉంటారా, ఇంకా ప్రపంచమే తెలియదు. వాళ్ళకి ఏం పెట్టారో తెలీదు, ఏం తిన్నారో తెలీదు. కాబట్టి ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళి చూసి రండి, మీకు కూడా తెలుస్తుంది. అంటే మనస్సు లేకపోతే ఎంత కష్టం. అందుకే మనస్సు ఉండాలి. దాన్ని కంట్రోల్గా నువ్వు పెట్టుకో, నిర్వికల్పం చేసుకో. సవికల్పమైన మనస్సును నువ్వు నిర్వికల్పంగా మార్చుకో. సవికల్పం నీకు తర్వాత వచ్చింది, ముందు లేదు కదా. నామరూప క్రియలు ఎప్పుడు వచ్చినాయి? తర్వాత వచ్చినాయి, ముందు లేవు. అందుకని మనోమయ కోశానికి సంకల్పము వికల్పము ఏమిటంటే, ఒక పని చేద్దాము అని వెంటనే ఒక ఆలోచన వస్తుంది, కాసేపటికే అదేం కాదులే అంటుంది. చేద్దాము అన్నది రజోగుణం, వద్దులే అన్నది తమోగుణం. తమోగుణం అన్నిటికీ ముందొస్తూ ఉంటుంది. నీకు చాలా కష్టం, ఆ పని నువ్వేం చేయలేవు, ఆ బరువు నువ్వు మోయగలవా, ఇవన్నీ మనసు చెప్తుంది మనకి. అది వికల్పం. ఏ పని చేస్తానన్నా అది ఎప్పుడూ కూడా ఒక మాట మీద ఉండదు. ఎవరికి వాళ్ళకు ఆలోచించుకోండి, మీకే తెలుస్తుంది. ఆ మనస్సు ధర్మం అది. దాని వెనక బుద్ధి అనేది ఇంకోటి ఉంది. ఆ బుద్ధి కూడా సాకారమే. ఎందుకంటే వాడు కూడా వచ్చి చెప్తుంటాడు, ఒక మనిషి రాగా ఇక్కడ కూర్చొని, ఎక్కడ సినిమాలో ఆ హీరో ఎట్లా ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు వీడు వాడు ఇద్దరు వస్తారు, ఇద్దరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అది బుద్ధి అనేటువంటిది. దాని పేరు విజ్ఞానమయ కోశం. విజ్ఞానం ఎందుకున్నారంటే ఇక్కడ జ్ఞానమే ఉంది, అక్కడ విజ్ఞానం ఉంది. అది ఈ రూమ్లోకి వచ్చిన లైట్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు బుద్ధిని అది చేసుకోండి. ఎందుకు రూమ్లోకి వచ్చి స్విచ్ చేయగానే లైట్ వెలిగింది, ఆ లైట్తో ఎందుకు పోలుస్తున్నామంటే లైటుకు ఈ గదితో సంబంధమే లేదు. లైటు పని ఏమిట్రా అంటే బయటి నుంచి కరెంటుని తన ద్వారా వీళ్ళకి కనిపించేట్టు చేయడం. అది ఏం చేస్తుంది అంటే, వస్తున్నానని కానీ కదా, నా వల్ల ఈ వెలుతురు వస్తోంది అని కానీ దీపానికి సంబంధం లేదు. మీకు దీపం చూపిస్తున్నా, మీకు రూమ్లో మీరు స్విచ్ చేస్తే వెలిగే లైటు అది గుర్తుపెట్టుకోండి. ఎందుకది అంటే కరెంటు మన ఇంటి నిండా ఉన్నప్పటికీ, కరెంటు మన ఇంట్లో ఉంది, ఎందుకంటే వైర్లో కరెంటు ఉంది. ప్రతి గదిలో ఒక దీపం ఉంది. ఆ దీపాన్ని ఆ గదిలోకి వెళ్ళి మనం వెలిగించుకుంటే వెలుగుతుంది, లేకపోతే వెలగదు. ఒక్కొక్క గదిలో ఉన్న దీపం ఇది అనుకోండి.
అంటే ఒక్కొక్క గది అంటే వీడిదో గది, వీడిదో గది, వాడిదో గది, వాడిదో గది, అవన్నీ. ఈ దీపం ఎక్కడ వెలుగుతోంది అంటే ఇక్కడ మనమేమో మామూలు దీపం వెలిగించాం. పరమాత్మ యొక్క చైతన్యం ఇది అద్దంలో పడి, ఇది ప్రతిబింబం. పరమాత్మ చైతన్యం అంటే మీరు మొత్తం ఆ కరెంట్ తయారయ్యే చోట ఉన్న కరెంట్, అది ప్రజ్ఞాన ఘనం. అది ఏం చేస్తుంది అంటే ఏ పనైనా చేస్తుంది. అంటే దాంట్లో అన్ని శక్తులు ఉన్నాయి కదా. అది ఫ్యాన్లోకి వస్తే లైట్ గాలి తీస్తుంది, ఫ్రీజర్లోకి పెడితే ఫ్రీజ్ చేస్తుంది. అట్లా దానిలో అన్ని శక్తులు ఉన్నాయి. కానీ బల్బులోకి వచ్చినటువంటి దానిలో అన్ని శక్తులు లేవు. ఏమున్నాయి అంటే కేవలం వెలిగిస్తుంది. ఆ వెలిగించటమే. ఎందుకంటే అద్దంలో పడ్డ నా బొమ్మ, నాకు అన్ని శక్తులు ఉన్నాయి. నేను మాట్లాడగలను, నేను వినగలను, నేను చూడగలను, నాకు అన్ని శక్తులు ఉన్నాయి. కానీ దీనికి అన్ని శక్తులు ఉండవు. అది కూడా నాలాగే ఉంటుంది. మీకు అంతకంటే నేను అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తే ఇంకా అంతకంటే చెయ్యలేను కూడా. ఇది దీని పేరు ఆ చిత్తు ఆభాస అయింది. అంటే ఏమిటి? ఆ మొత్తం ఉన్నటువంటి ప్రజ్ఞాన ఘనంలో నుంచి ఒక భాగం, అంటే అది యాజ్ ఇట్ ఈజ్ పడింది. ఆ వెలుగు ఎంతో ఈ వెలుగు కూడా అంతే. ఈ వెలుగు అంత కాదు. మీకు ఉదాహరణకు చూపిస్తున్నాను. కానీ ఈ వెలుగు ద్వారా, ఈ వెలుగుకి అసలు సంబంధం లేదు. నేను ఈ గదిలో వస్తువులు చూపిస్తానని కానీ, చూపించగలనని కానీ, నేను వెలుగుతున్నాను అని కానీ. ఎందుకని? అది ప్రతిబింబం. ఎక్కడి ప్రతిబింబం అంటే అద్దం మీద పడ్డ ప్రతిబింబం. అద్దం మీద పడ్డ ప్రతిబింబం. అద్దం మీద పడ్డది అంటే అర్థం ఏమిటి అంటే అద్దం లోపల పడ్డది అని. ఇప్పుడు చూడండి, మీరు ఇందులో మీకు ఈ బింబం కనబడుతుందా, కనపడదా? ఇందులో కూడా ఆ దీపం దీనిలాగే కనపడుతోంది. దేనిలాగా కనపడుతోంది? ఇక్కడ లైట్ ఎట్లా వెలుగుతోందో, అంటే ఈ గోల్డ్ కలర్లో వెలుగుతోంది కదా. ఆ దీపం గోల్డ్ కలర్ కాదు. మీకు అర్థం చేయించడానికి చెప్తున్నా. ఏమ్మా, ఈ దీపం అట్లాగే ఉందా లేదా? ఇప్పుడు ఈ దీపాన్ని నేను వేలు పెట్టానంటే నా చెయ్యి కాలుతుంది. నా చెయ్యే కాదు, మీరు చెయ్యి పెట్టినా కాలుతుంది. ఈ దీపం కాలదు. ఎందుకు కాలటం లేదు? ఇది అద్దంలోకి వచ్చింది. అద్దంలోకి వస్తే అంటే అది ఆభాస అయిపోతుంది. ఒకటే రూల్ గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువైనా అద్దం లోపలికి వస్తే అది ఆభాస అవుతుంది. అద్దం వెలుపల ఉంటే అది వస్తువు అవుతుంది. అర్థమవుతుందా? ఇంకాస్త దించుతున్నాం మిమ్మల్ని. నిన్నటికంటే దిగాలి. దిగకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఏమైంది? వస్తువు అద్దానికి బయట ఉంటే వస్తువు అవుతుంది, అద్దం లోపలికి వస్తే ఆభాస అవుతుంది. ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గరికి వస్తా అంటే మీకు అన్వయం కావాలి కదా. అనుభవం అంటే ఏమిటి? మీకు తెలియాలి కదా. ఇప్పుడు మీరు ఏ వస్తువునైనా చూడండి. నా భార్యను చూస్తాను. భార్య ఎక్కడుంది? బయట ఉంది కదా. బయట ఉంటే అదేం కావాలి? వస్తువు కావాలి. అది వస్తువు అంటే అది నిజం. ఆ మనిషి నిజం. అది నా లోపలికి వస్తేనే ఆభాస కావాలి. ఇప్పుడు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నాడు శంకర భగవత్పాదుడు. ఈ ప్రపంచమంతా నీ లోపల నీ అద్దంలో కనిపించేటువంటి బొమ్మ. ఇదంతా ఎటువంటిది అంటే నీ అద్దంలో కనిపించేటువంటి బొమ్మ. ఇప్పుడు ఇది వస్తువు, ఇది బయట ఉంది. మీకందరికీ ఇది బయట ఉంది. నా వస్తువు నేను దాచేసుకున్నా. ఇప్పుడు మీ లోపలికి వచ్చింది. ఇది వస్తువు, అది ఆభాస. అర్థమైందా? ఇది వస్తువు, ఇది నిజం. కానీ ఇది నిజం కాదు మామూలుగా. ఈ విషయంలో మాత్రమే, ఇప్పుడు మాత్రమే ఇది నిజం. వస్తువు అంటే ఇది బయట ఉన్నది. మనకు వచ్చినటువంటి కష్టాలు కానీ, సుఖాలు కానీ, ధనం కానీ, నాకింత ధనం ఉంది, బ్యాంకులో నాకింత డబ్బు ఉన్నది అన్నది నీ లోపలికి వచ్చిందా? అది బయట ఉందా?
బయట ఉన్నది డబ్బే, బ్యాంకులో ఉన్నది డబ్బే, లాకర్లో ఉన్నదంతా నా బంగారమే. కానీ నా లోపలికి వచ్చిందే నాలో అది ఆభాస. దీని ప్రకారం అంతే కదా ఆభాస. ఆభాస అంటే ఏమిటి? నిజం కాదు. నిజం కాదంటే ఏమిటి? దాని ధర్మాలు దీనికి ఉండవు. దీని ధర్మం కాలుస్తుంది నన్ను, దీని ధర్మం కాల్చదు. ఎందుకు? ఇది ఇదే కదా. ఇందాక నా బొమ్మను చూపించి ఇది నేనే అన్నాను కదా, మరి ఇది తేడా లేదు కదా కదా. అది ఆభాస ఎందుకయింది? ఇది వస్తువు ఎందుకయింది? ఇది అద్దం లోపలికి వచ్చింది. అట్లా ఈ అద్దం లోపలికి, ఏ అద్దం అంటే ఏమిటి? నీ బుద్ధి అనే అద్దం లోపలికి, నీ బుద్ధి అనే అద్దం, ఈ అద్దం లోపలికి పరమాత్మ చైతన్యం వచ్చింది. అది నీ అద్దంలోకి వచ్చింది అంటే అది ఆభాస అయిపోయింది. వస్తువులాగే ఉంటుంది, వస్తువు అయితే కాలుతుంది, అద్దంలోకి వచ్చింది కాలదు, ఆభాస కదా. ఇప్పుడు నీ బుద్ధి దర్పణం ఇది ప్రజ్ఞాన ఘనమే వచ్చింది. ఎక్కడికి? నీ అద్దంలోకి. అద్దంలోకి వచ్చేది ఊరుకోలే. ఈ అద్దాన్నంతా ఇది మనకు చీకటి అయితే కానీ కనపడదు. నువ్వు ఆ బొమ్మది, ప్లాస్టిక్ బొమ్మది చెప్తా. ఇది నా శరీరం కదా, అన్ని రంధ్రాలు కన్నాలు పెట్టుకున్నా. ఇక్కడ మీకు కనపడలే, ఇక్కడ కనపడుతుంది, అందుకని చెప్తున్నా. ఏమ్మా? ఏమిటి? సర్వధర్మాన్ని చెప్పాలి మీరు. మళ్ళీ నీళ్ళకి ధర్మం తడి కావడం, నీళ్ళకి ధర్మం నిలబడి లేకుండా పారిపోవడం కదా, నిప్పుకు ధర్మం కాలడం. అట్లా నీ శరీరంలో ఇవి 5 భూతాలతో వచ్చిన ఈ శరీరానికి ధర్మాలు ఉన్నాయి. అంతా మీకు లైట్ కనపడుతోంది కదా, ఆ లోపల లైట్ కాకుండా ఈ లైటు మీ శరీరం అంతా, ఇది మీ శరీరం లోపల వెలుగుతున్న ఆ బల్బు మీ బుద్ధిలో పడ్డటువంటి పరమాత్మ యొక్క చైతన్య ప్రతిబింబం. ఆ ప్రతిబింబం తాలూకు ఇది వచ్చిందే ఈ లైట్. అంటే ఈ గదిలో వస్తువులన్నిటినీ ఇది చూపిస్తుంది కదా. ఈ ఘటం, ఈ కనపడేదాన్ని జ్ఞానం అనాలి, ప్రజ్ఞ కాదు. ఏది జ్ఞానం? ఇదిగో చూడండి, ఈ బల్బు అది కాదు, ఇది నిండా అదే కనపడుతుంది. మొన్న అయితే పెద్ద బల్బు పెట్టింది సుధా, ఇదంతా కనపడింది కదా. ఈ కాంతి దీంట్లో కూడా ఉంది, కానీ ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్ కాబట్టి మీకు ఇదంతా లైట్ కనపట్టాలే మీకు. మనకి జ్ఞానం ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది. ఎట్లా వచ్చింది? కాబట్టి మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని నేను అడిగితే జ్ఞానం ఉంది అని చెప్తున్నారు. అంటే జ్ఞానం ఎందుకు పనికి వస్తోందంటే పని చెయ్యడానికి మాత్రమే పనికి వస్తోంది. ఈ జ్ఞానమే ఈ ఇంద్రియాల ద్వారా అది బయటికి వస్తోంది. బయటికి వచ్చేది ఎవరంటే కుండ చూపించమ్మ కదా. ఈ లోపల వెలుగుతోంది, ఇది చిదాభాస జ్ఞానం. చిదాభాసుడు అంటే ఏమిటి? అద్దంలో పడ్డ ప్రత్యేగాత్మ, ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం. దీని పేరు ప్రత్యేక్ ఆత్మ. ప్రత్యేక్, పరాక్ అంటే బయట, ప్రత్యేక్ అంటే లోపల. ఇది ప్రత్యేగాత్మ. ఎందుకు ప్రత్యేక్ అయింది? ప్రజ్ఞాన ఘనం ప్రత్యేక్ ఎందుకు అయింది? ఎందుకు అంటే ఇది అద్దం లోపల పడ్డది. ఎప్పుడైతే అద్దం లోపల పడ్డదో ఆ పరమాత్మ ఏం పని చేస్తున్నాడో అవన్నీ చెయ్యలేదు. అంటే ఇప్పుడు ఇదేమైంది? లిమిటెడ్ జ్ఞానం అయింది కదా. అది ఎక్కడుంది అంటే నీ బుద్ధిలో పడ్డది. కాబట్టి నీ బుద్ధి అనేది దర్పణం, అద్దం లాంటిది కదా. దాన్ని శుద్ధమాయ అంటారు. అద్దం లాంటి శుద్ధమాయ, అది ఈశ్వర స్థానం. ఈశ్వరుడు వాడికి మలినం లేదు, వాడికి సంబంధం లేదు,
వాడు ఎటువంటి పనులు వాడు చెయ్యడు. అంటే ఈ శరీరంలో ఉండే వస్తువులతో వాడికి ఏ విధమైన కాంటాక్ట్స్ లేవు. వాడు లేకపోతే ఇదిగో ఇక్కడ డైమండ్ లాగా, ఇక్కడ సర్కిల్ లాగా, ఇక్కడ ఇంకొక మనిషి లాగా ఈ బొమ్మలు కనపడవు. మనిషి లాంటి బొమ్మ వెనక గనక పరమాత్మ ఉంటే ఇదిగో మనిషి కనపడుతున్నాడు. ఇప్పుడు ఈ మనిషి లోపల కనపడుతున్నదే ఈ లైటు ఆ లైట్ కంటే భిన్నం కాదు, అదే ఇది. అర్థమవుతుందా? అట్లా మన బుద్ధి దర్పణం మీద పరమాత్మ యొక్క చైతన్య ప్రతిబింబం పడింది. దాని పేరు చిత్తు ఆభాస అయింది. దాన్ని చిదాభాసుడు అంటారు. చిదాభాసుడు అని అన్నారు వాణ్ణి. ఎవణ్ణి? ఆ అద్దంలో పడ్డవాణ్ణి. అద్దంలో పడితే ఏమైంది అంటే వీడు గాలుతాడు, వాడు గాలడు. నీకు అందుకని ఈ దీపం పెట్టా. ఈ దీపంలో వేలు పెట్టానంటే కాలుతుంది, ఇంకో దాన్ని కూడా కాలుస్తుంది. ఇది ప్రజ్ఞాన ఘనం, ఇది ఒరిజినల్. ఇది ఎందుకు ఒరిజినల్ అయింది? అద్దం బయటకు వచ్చింది. అద్దం లోపలికి వస్తే కదరా ఆభాసగా. మీరు కాన్సెప్ట్స్ మర్చిపోవాకండి. అది మీరు మర్చిపోకుండా ఉంటే ఇంకొకటి చెప్పడానికి వీలవుతుంది. నేను చెప్పినట్టు మళ్ళీ గుంటలో పెట్టి గంట వాయిస్తే ఇంకోటి చెప్పి ప్రయోజనం ఏముంది? ఆ ఇంకోటి కూడా మళ్ళీ నేనే చెప్పాలి. అట్లా చేయకండి. ఎప్పుడూ కూడా అద్దం లోపలికి వచ్చింది ఆభాస అవుతుంది. ఆభాస అంటే ఏమిటి? కనపడుతుందే కానీ లేదు. ఇది ఎందుకు చెప్తారంటే నీకు కష్టము సుఖము అనే రెండు అనుభవిస్తున్నావు నువ్వు కదా. ఒకడికి వ్యాపారంలో చాలా డబ్బులు వచ్చినాయి, ఒక వార్తే ఇది. ఆ డబ్బులన్నీ వీడి చేతిలోకి రాలే కదా, కానీ వీడికి చాలా సంతోషం ఉంది. ఎందుకని వీడికి సంతోషం ఉంది అంటే ఆ డబ్బులు వచ్చినాయి అన్న వార్త వీడి అద్దంలో పడిపోయింది కదా. డబ్బులు అక్కడ ఉన్నాయి, అవి వస్తువు, అది నిజం. కానీ నిజం నీ చేతిలో లేదు, కానీ నీకు సంతోషం ఉంది. ఒరే నీకు చాలా లాస్ వచ్చిందిరా, ఆ షిప్ అంతా మునిగిపోయింది అన్నారు. షిప్ అక్కడెక్కడో మునిగిపోయింది కదా, నీకు బాధ ఉంది. ఇప్పుడు నీ బాధ నువ్వు పోగొట్టుకోవాలంటే ఒరే ఇది అద్దంలోకి వచ్చి నాకు ఆభాస అయిందని క్లాసులో విన్నాను కదా, ఇవి వస్తువుగా బయట ఉంటే వస్తువు, నా లోపలికి వస్తే ఆభాస. ఇది నా లోపలికి వచ్చి నన్ను బాధిస్తుంది. ఆభాస నన్ను బాధిస్తే ఆభాస నేను బాధించడం ఎట్లాడిదో చెప్తా. అక్కడ తాడుంది కదా, నువ్వు మసక చీకట్లో తాడును చూసావు, వెంటనే పాము అన్నావు. ఒరే పాము ఉంది అన్నావు. అనేటప్పటికి ఏమైపోయింది? నిజంగా అక్కడ పాము లేదు. దీపం పెట్టి చూస్తే పాము లేదు. కాబట్టి పాము ఉన్నది అన్నది ఎక్కడుంది అంటే నీ మనస్సులో ఉంది. నీ మనస్సులో వచ్చింది కాబట్టి అది నిన్ను బాధిస్తోంది. అది ఆభాస అని తెలిసిందనుకో నీకు బాధ ఉండదు. ఒరిజినల్ అయితే కాలుతుంది, ఆభాస అయితే కాలదు కదా. ఒరిజినల్ దీని ధర్మం ఇది. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు. ఒరే వస్తువుకి ధర్మం ఉంటుందిరా, ఆభాసకు ధర్మం లేదు. అది వదిలేస్తే, నీ ధర్మం వదిలేస్తే, సర్వాన్ని ఎందుకు అన్నాడో ఇంకా చెప్తాను. ఏమ్మా అన్నమయ్య కోశానికి ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటో తెలిసిందా మీకు? జ్ఞానం అంటే ఈ లైటు ఆ బొమ్మ పైనే పెట్టు, మొత్తం కాంతి వస్తుంది. దాన్ని దూరకపోతే దూరకపోయింది, లేకపోతే వెనక అది చూడండి మొత్తం కాంతి వచ్చిందా. ఇది మీ జ్ఞానం. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే కంటి ద్వారా ముక్కు ద్వారా అన్ని కన్నాలు పెట్టుకున్నావు కాబట్టి ఏ జ్ఞానం నీకు కంటి ద్వారా ముక్కు ద్వారా చేతుల ద్వారా ఈ శరీరంలో 5 కోశాలు పని చేయిస్తోంది. గదిలో లైట్ వేసుకుంటే నా సోఫా కనిపించింది, నా కుర్చీ కనిపించింది, నా అద్దం అన్నీ కనిపించాయి కదా కదా. ఇవన్నీ కనిపించడానికి ఈ లైటే కారణం. కానీ ఈ లైట్ అంటుంది నాకు అసలు సంబంధమే లేదు, నేను వెలుగుతూ ఉన్నాను. అది ఆ వెలగటం కూడా నాది ఒరిజినల్ వెలుగు కాదు, నాది ఆభాస వెలుగే.
ఇప్పుడు ఏది పోతుంది అంటే, ఏ ఆభాస జ్ఞానమైతే మన బుద్ధి దర్పణం మీద పడి అదే కంటి ద్వారా ముక్కు ద్వారా దాన్ని చిదాభాస జ్ఞానం అనాలి. అందుకని దానికే జ్ఞానం అని పేరు. లేకపోతే అది ప్రజ్ఞ. ఏది ఒరిజినల్ అయితే ప్రజ్ఞ, అద్దంలో పడితే ఆభాస. ఆభాస పేరు ఏ అద్దంలో పడింది అంటే చిత్ అనేటువంటి అద్దంలో పడింది కాబట్టి దాన్ని చిద ఆభాస. చిత్తు ఆభాస అయింది బుద్ధి అనే దర్పణంలో పడి. బుద్ధి దర్పణంలో పడేది ఆభాస జ్ఞానం అయింది. ఆ ఆభాస జ్ఞానమే కళ్ళ ద్వారా ముక్కు ద్వారా ఇవన్నిటి ద్వారా ప్రయత్నం చేస్తోంది. నేను నిద్రపోయినాను అనుకోండి, ఈ జ్ఞానం పనిచేయటంలే కదా. లైట్ వెలుగుతూనే ఉంది, నేను నిద్రపోయినాను. నేను నిద్రపోయినాను అంటే ఎవరు నిద్రపోయినారు? నీ లోపల నేను అనే ఈ ఆకారం ఉంది, ఈ ఆకారము ఉంది, మొత్తం మంది పడుకున్నారు. గదిలో లైట్ వెలుగుతూనే ఉంటుంది, నీకు కాంతి కనపడదు. మన సుషుప్తి దశ ఏమిటి? నువ్వు పడుకున్నావు, ఆ గదిలో లైట్ తీసేస్తే తీసేశారు, తీయకపోతే ఆ లైట్ వెలుగుతూనే ఉంటుంది, ఈ లైట్ వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆభాస జ్ఞానం. అందుకని ఏ అర్ధరాత్రి ఎప్పుడు నువ్వు కళ్ళు తెరిచినా ఈ లైట్ వెలుగుతూనే ఉంది కాబట్టి నీకు కళ్ళు కనపడుతున్నాయి. లేకపోతే కదా. చిదాభాసుడు ఎప్పటిదాకా వెలుగుతాడు అంటే వీడిని చెప్తా వినండి. వీడి అద్దంలో పడ్డ బొమ్మ అని చెప్పాను కదా, అద్దంలో పడ్డ వెలుతురు. అద్దానికి గనక వెనక పాదరసం అంతా అయిపోతే ప్రతిబింబం పడదు, అక్కడ బింబం ఉంటుంది. అద్దంలో పాదరసం పాదరసం ఏమిటండి? అద్దంలో కర్మ. జీవుడు కొంత కర్మ తెచ్చుకున్నాడు కదమ్మా. కర్మ అయిపోతే, కర్మ ఏమిటి అంటే, నా కారు ఉంది, నా కారులో ఫ్యూయల్ ఉంది. పెట్రోల్ లేకపోతే కారు నడవదు కదరా. మరి పెట్రోల్ ఉండి కారు ఉంటే కారు నడుస్తుందా? మరి ఎవడు కావాలి? ఇది వీడి డ్రైవర్ ఎక్కాడు. చిదాభాసుడు అనేవాడు ఎవరు? డ్రైవర్. డ్రైవర్ ఎక్కితేనే కారు నడుస్తుంది, పెట్రోల్ లేకపోతే కారు నడవదు. కర్మ ఎప్పుడు అయిపోతుందో జాగ్రత్తగా వినండి. కర్మ ఎప్పుడు అయిపోతుందో అప్పుడు ఈ అద్దంలో ప్రతిబింబం పడటం మానేస్తుంది. ప్రతిబింబం పడటం మానేసింది కానీ అక్కడ బింబం ఉంది. దాన్ని మేము ఎట్లా చెప్తామంటే, ఈ బల్బు వెలగటం లేదు అంటే ఇక్కడ ఫిలమెంట్ పోయింది కానీ అద్దంలో కర్మ అయిపోయిందంటే ఇక్కడ అద్దంగా చూపించడానికి లేదు కదా. ఆ బల్బులో ఫిలమెంట్ పోతే ఆ ఇంట్లో కరెంట్ లేదని మీరు అనడానికి వీల్లేదు. ఆ హోల్డర్లో కూడా కరెంట్ ఉంది కదా. ఏ బల్బు అయితే, ఇప్పుడు బల్బు ఫిలమెంట్ పోవడం, అది మరణించడం. కరెంట్ ఉందా లేదా? కరెంట్ ఉంటుంది. ఏం అర్థమైందా? మనిషి మరణం అర్థమైందా? జ్ఞానం అర్థమైందా? ఈ జ్ఞానము దాంట్లో పడి ఆ కుండలో ఎక్కడెక్కడ కన్నాలు పెట్టుకున్నామో చూడండి. దీనికి కన్నాలు పెడితే కన్నాల ద్వారా బయటకు వస్తుంది. ఇదిగో ఇక్కడికి వస్తే చూడ రకరకాల షేపులు, వాడు ఇంతకంటే కట్ చేయలేని అన్నాడు పాపం. ఇది ఒక మనిషి బొమ్మ. ఇదో మనిషిలోకి వచ్చిన చిదాభాస జ్ఞానం. ఇది లైటే కానీ లైట్ కాదు. ఎందుకని లైట్ కాదు? ఏంరా నాయన, ఇది కాలదురా. ఇది ఆభాస జ్ఞానం, అది ఒరిజినల్ జ్ఞానం. అంతకంటే చెప్పలేనురా. అర్థం చేసుకోండి కదా. ఇక్కడికి వచ్చేప్పటికీ ఇదిగో ఈ ఆకారం వచ్చింది. ఇది నిజమా? ఆకారం వెలగటం లేదా? కానీ వెలుగుతోంది కానీ అది నిజమా కదా. ఎందుకని నిజం కాదు? ఇది ఆ బల్బే, దానికి అంతే, దానిలాగే ఉంది కదా. అది కాదు, అది ఒరిజినల్, ఇది ఆభాస. ఇప్పుడు ఆభాస అర్థమైందా? మన దగ్గర మన బుద్ధిలో పరమాత్మ చైతన్యం యాజ్ ఇట్ ఈజ్ పడింది ఈ అద్దంలో. ఈ అద్దంలో ఎప్పుడు పడకుండా పోతుంది అంటే ఈ కర్మ అయిపోయినప్పుడు. అప్పుడు ఆ కాంతి లేదు కాబట్టి కళ్ళల్లోంచి రావటంలే, ముక్కులోంచి ఇంకా ఈ కాంతి రాదు.
కదా. అందుకని సర్వధర్మాన్నంటే నాయన నీ దగ్గర అన్నమయ కోశానికి చావు పుట్టుకలు, ప్రాణమయ కోశానికి ఆకలి దప్పులు. ఎందుకంటే శవానికి ఆకలి కాదు, శవానికి దాహం కూడా వేయదు. మనోమయ కోశానికి సంకల్ప వికల్పాలు, విజ్ఞానమయ కోశానికి ఆ కర్తృత్వ భోక్తృత్వాలు. నేను చేశాను, నేను అనుభవిస్తున్నాను. ఎవరినన్నా లేమని అడగండి, ఏమిట్రా నాయన ఇట్లా కష్టాలు వచ్చినాయంటే, ఏమో అమ్మా ఏ జన్మలోనో చేసి ఉంటాడట. వీడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. అందుకని ఇవన్నీ అనుభవిస్తున్నామ్మా, ఇదంతా నా కర్మ అంటాడు వాడు. ఇదేదో కర్మ అని వాడు ఏదో సంపాదించి దాచి అక్కడ పెట్టినట్లు అవన్నీ ఇప్పుడు అనుభవానికి వస్తున్నట్టు. కష్టాలన్నీ నిజంగా లేవురా కదా. కష్టాలు నిజమైనట్లయితే కదా, కష్టం నిజమైనట్లయితే మనందరికీ దసరా పండుగ వచ్చినట్టు అందరికి ఒకసారి కష్టాలు రావాలి కదరా కదా. ఉగాది దసరా ఎట్లొస్తున్నాయి మరి మన అందరికీ రావాలి కదా. అట్లా రావటంలే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం కష్టం వస్తుంది. ఒక్కొక్కడికి లైట్ విన్నాను, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం కష్టం వస్తుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం సుఖం వస్తుంది, ఒక్కొక్కడికి జీవితంలో ఏమీ ఉండటం లేదు, జడంగా అట్లాగే ఉండిపోతున్నాడు. ఆలోచించండి కదా. అవి నిజంగా ఉండేవైతే మరి ఎందుకు వచ్చిందండి అంటే, ఈ మూడు ఉన్నాయే, ఏ మూడు? ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఆ మూడు ఏం చేస్తాయంటే సంయోగ కాలంలో నీకు సుఖాన్ని, వియోగ కాలంలో నీకు దుఃఖాన్ని తెచ్చిస్తున్నాయి. నీకు అది అర్థం కావటంలే. సంయోగ కాలంలో అంటే అవి నీ దగ్గరకు వచ్చినప్పుడు, లేక నేనే వాడి దగ్గరికి పోయినప్పుడు. సంయోగ కాలంలో సుఖాన్ని ఇస్తున్నాయి, వియోగ కాలంలో దుఃఖాన్ని ఇస్తున్నాయి. నిజంగా సుఖము దుఃఖము అనేవి అక్కడ బయట ఉన్నాయేమో, నీ భావంలో నీ లోపలికి వచ్చినప్పుడు. దానికి వేదాంత పంచదశలో ఒక మాట చెప్తాడు. ఏమ్మా ఏమిటంటే, ఒకడెక్కడో అమెరికాకు పోయినాడు, వాడు ఎవడో వచ్చి వాడెవడో చచ్చిపోయినాడండి మీకు తెలీదా అని, యాక్సిడెంట్ అయింది అక్కడ చచ్చిపోయినాడని చెప్పాడు. చెప్పగానే వీడికి ఏమైంది? దుఃఖం వచ్చింది కదా. వాడు అక్కడ బతికే ఉన్నాడు, కానీ వీడు ఒక మాట చెప్పాడు, ఆ మాట వల్ల వీడు దుఃఖపడ్డాడు. తర్వాత వాడు ఫోన్ చేశాడు, ఒరే నేను బతికే ఉన్నాను రా అని. ఇప్పుడు దుఃఖం పోయింది. ఆలోచించండి, వీడికి దుఃఖం ఎందుకు వచ్చింది, దుఃఖం ఎందుకు పోయింది? వాడితో వియోగం అన్న వార్త వీడి లోపలికి వచ్చింది. లోపలికి వస్తే ఆభాస అని వాడు తెలుసుకుంటే, వాడు చచ్చిపోయినాడో బతికాడో తెలియదు, వీడికి చూడలేదు కదా. అందుకని నీకది లాభం. దర్పణ దృశ్యమాన నగరీ తుల్యమని ఎందుకు శంకర భగవత్పాదులు చెప్పారు అంటే, ఒరే నాయన ప్రతి కష్టము ప్రతి బాధ నీ లోపలికి వస్తే అది ఆభాస అవుతుందిరా. ఆభాస నిన్ను భయపెడుతోంది, నిన్ను బాధిస్తోంది కదా. ఆభాస నిన్ను బాధిస్తోంది, యథార్థం నిన్ను బాధించదు కదా, అది బయటే ఉంటుంది అని చెప్తున్నాడు. విజ్ఞానమయ కోశానికి కర్తృత్వ భోక్తృత్వ అంటే నేను కర్తని అని వాడు అంటున్నాడు కాబట్టి వాడే అనుభవించవలసి వస్తోంది. చూడండి, ఒక చోట ఒక కూనీ జరిగింది. నేను ఎక్కడో 4వ అంతస్తులో మేడ మీద కూర్చుని ఆ కూనీని చూసా. కిటికీలోంచి ఏదో కొట్లాడు వస్తుంటే చూద్దాంలే అని చూశాను. వాడు ఒకడు చంపుకుంటున్నాడు, నేను చూసా అంతే. చూసిన వాడిని ఊరుకోవచ్చు కదా కదా. ఏం చేస్తాను అంటే గబగబా కిందికి దిగొచ్చి ఆ గుంపులో నేను కూడా నుంచుంటా. నాకు అవసరమా? సాక్షిగా చూస్తే నాకు బాధ లేదు కదా. నేను వెళ్ళి అక్కడ నుంచున్నాను. నుంచున్న వాడిని ఊరుకోకుండా ఎట్లా కూనీ చేశాను రా, బాగా చేశాను అని అంటున్నాడు. అంటే కూనీ నేను చేశాను అన్నాడు. అక్కడున్న పోలీసు వాళ్ళు ఇంకా వెతుక్కోక్కర్లే కదా. నేనే చేశాను అంటే
ఇంకా వెతకక్కర్లేదు కదా, వీడిని పట్టుకుపోయి తీసిపోయి జైల్లో పారేయచ్చు. మనం అందరం ఏం చేస్తామంటే దేవుడి దగ్గర దీపం వెలిగించి, దీపం కూడా వెలిగించి ఏమా పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్, అయ్యా నేను మహాపాపిని, పాపమే చేశాను, పాపం వల్లే పుట్టాను. పాపోహం, పాపోహం అంటే నేను పాపిని. పాపకర్మాణం, నా కారు పాపం అనే ఫ్యూయల్తోనే నడుస్తున్నది. పాపాత్మాన్, నువ్వు ప్రత్యేగాత్మవిరా, పాపాత్ముడివి కాదు. పాప సంభవాన్, ఒక పాపం చేయటం వల్ల నా తల్లి తండ్రి నేను ఈ ప్రపంచంలో వచ్చాను, పెద్ద పాపం చేశారు వాళ్ళు, నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి నీ తల్లిదండ్రి పాపం చేశారా, నిన్ను నీవు తెలుసుకోవడానికి కావలసిన మానవ శరీరం ఇచ్చారా వాళ్ళు నీకు. ఎంత గొప్ప పని చేస్తే నువ్వు వాళ్ళని ఏమంటున్నావు? పాపం చేశాను, పాప సంభవం, నేను ఆ పాపం వల్లే పుట్టాను, అసలు నా పుట్టుకే పాపం అని చెప్పినప్పుడు కదా దీపం వెలిగించి జడ్జి గారి ముందర ఎవడో చెప్పాడు ఈ మాట. అప్పుడు జడ్జి గారు ఏం చేయాలి? నాయన నీవు ఎంత మంచివాడిగా నాకు అనిపించినా కూడా నీకు మాత్రం నేను శిక్ష వేసే తీరాలరా. విజ్ఞానమయ కోసం ఆ పని చేస్తున్నది, విజ్ఞానమయ కోసం. అది జడం కదండి, ఎట్లా చేస్తున్నదండి? ఈ కాంతి అంతా దాని లోపలికి వెళ్ళి జ్ఞానం అనేది ఉంది. ఈ జ్ఞానం అనేది మనస్సులో ఉంది, బుద్ధిలో, అన్ని చోట్ల, మొత్తం శరీరం అంతా కనబడుతోంది కదా. ఈ బొమ్మలో ఈ జ్ఞానం ఎక్కడుంది అంటే నఖసిక పర్యంతం ఉంది. చూసుకోండి, అందరూ చూడకు. ఇగో ఇది మీ జ్ఞానం. అది కనపడలేదులే, ఇందాక కనపడింది కదా, ఇక్కడ పెట్టు కనపడుతుందేమో. ఇక్కడ పెట్టినాక అంతా వచ్చింది, పర్వాలేదు, అట్లా ఉంటుందమ్మా. దీని మొహానికి వచ్చింది కదా, అట్లా ఇది జ్ఞానం. ఇదిగో ఇదంతటా ఉంది. ఏం నాయన ఇంకేమన్నా చేయగలవా? ఇదంతా వచ్చేటట్టు చేయగలవా? సరే, ఇప్పుడు మొత్తం ఏమైపోయిందంటే మనకి సర్వధర్మాన్ని అన్నప్పుడు ఆనందమయ కోసమని ఇంకొకటి ఉంది. అది లోపలికి తెచ్చుకున్న దాన్ని సుఖ దుఃఖ అనుభవం నీకు ఇస్తోంది. నీకు అనుభవం లేకపోతే నువ్వు ఇది నమ్మక్కర్లేదు. కష్టాలు అనుభవం ఉన్నాయి కదరా, సుఖం కూడా అనుభవం ఉంది కదా, కదా ఉందా లేదా? ఇప్పుడు మొత్తం నీ 5 కోశాలకి ఎన్ని ధర్మాలు ఉన్నాయి? 10 ధర్మాలు ఉన్నాయి. ఈ 10 ధర్మాలు వదలరా నాయన. సర్వధర్మాన్ పరిత్యజ్య. అప్పుడేం మిగులుతుంది? నీ శరీరం మిగులుతుంది కదా, నామరూప క్రియ మిగులుతాయి. అవి కావు ఇవి. ఈ 5 కోశాలు ఏమని చెప్పాము? ఆభాసలు. ఆభాసలు అంటే ఏమిటి? పాము లాంటివి, తాడు లాంటివి కాదు. పామెట్లా ఆభాసో, దీపం పెట్టంగానే పామెట్లా కనపడకుండా పోయిందో, మరి ఎవరు కనపడ్డారు? తాడు కనపడింది. తాడు కనపడకపోతే పాము చచ్చినా పోదు. నేను అక్కడ పాము ఎందుకుంటుందిరా, ఉండదురా అని ఎంత చెప్పినా నువ్వు నమ్మవు. ఒరే నేను వస్తా రారా నువ్వు అంటే, ఏమో మీరు పోతే పోండి, నేను మాత్రం రాను, ఎందుకంటే ఆ పాము నన్ను కరుస్తుంది. ఈ పాము ఆభాస అన్నది తెలిస్తే, పాము ఆభాస అన్నప్పుడు ఏం తెలియాలి? నీ లోపలికి వచ్చినటువంటి 10 ధర్మాలు ఆభాసవి. జడానికి ఆభాసకి ధర్మాలు ఎట్లుంటాయి ఏంటంటే, నీ పాముకు కరిచే ధర్మం లేదు. పాము అనేటప్పటికి అది ఏం చేస్తుంది? ఖచ్చితంగా కాటేస్తుంది. ఆ కాటు వేస్తుంది అన్న భయం నీకుందా లేదా? ఆనందమయ కోసంలో కదా. అందుకని సర్వధర్మాన్ పరిత్యజ. ఎట్లా పరిత్యజ చేయమంటావయ్యా మహానుభావ? ఎట్లా అంటే అవి లోపలికి వస్తే ఆభాస అవుతాయి అని పరిత్యయరా, అంతే కదా. అవి బయట ఉంటేనే నన్ను బాధిస్తాయి, లోపలికి వస్తే ఆభాస అని నువ్వు అనుకుంటే, మరి బయట ఉన్నా కూడా అది నిజమే కదండి, కష్టమే కదండి
అది నా లోపలికి వస్తేనే ఆభాస అని మీరు అన్నారు కదా కదా, అది బయట ఉంటే కష్టమని, అది వస్తువు అవుతుందని మీరు అంటున్నారు కదా, అప్పుడు ఏం చేయమంటామంటే ముందు ఇది తెలుసుకోరా. ఏం తెలుసుకోవాలి? నా శరీరం లోపలికి వస్తే అవన్నీ ఆభాస అవుతాయి, బయట ఉంటే అవన్నీ సత్యమని తెలుసుకో. తర్వాత నీకు నెక్స్ట్ క్లాస్లో ఇంకా తర్వాత ఏం చెబుతామంటే, ఇప్పటికి ఇది నేర్చుకో, ఆ తర్వాత ఏం చెప్తామంటే, ఒరే నువ్వు ఈ శరీరంలో బంధింపబడ్డవాడివి కాదురా కదా, నువ్వు అంతటా నిండి ఉన్నవాడివిరా. అప్పుడు అంతా నేనుంటే, నేను అంతా ఉంటే ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? నా లోపలికి వస్తాయి. అంతే, ఇంకా నీ కష్టాలు లేవు, సుఖాలు లేవు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? దీన్ని లోపలికి తీసుకురా. ఎవరిని? జగత్తునే తీసుకురా కదా. ముందు జీవుణ్ణి గురించి తెలుసుకో, తర్వాత ఇక్కడ ఉండేవి మొత్తం సమస్యలు. ముగ్గురే సమస్యలరా, అసలు సమస్యలే లేవర్రా మీకు. ఆలోచించు. అయితే ఈ ముగ్గురే ఎందుకు నాకు సమస్యలు అయినారు అనుకుంటున్నానంటే, ఈ ముగ్గురు నాకు సుఖం ఇస్తున్నారని నువ్వు అనుకుంటున్నావురా. అది ఫాల్స్ సుఖం. వాళ్ళు ఇస్తున్నది ఫాల్స్ సుఖం, నిజం సుఖం కాదు. నువ్వు నిజం సుఖం ఇస్తున్నారు అనుకుంటున్నావు, అవునా కదా? కదా, డబ్బు సంపాదించినప్పుడు అబ్బా నాకు చాలా డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నావు. ఆ డబ్బుల్ని దాచిపెట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్ వాడు, సేల్స్ ట్యాక్స్ వాడు, గవర్నమెంటు, పక్క దొంగవాడు, లేకపోతే మన బంధువులు, వీడి దుంపతగా వీడికి ఇంత డబ్బు ఉంది తలా కాస్త ఇవ్వచ్చు కదా, అంతా వీడి అందరూ నీ డబ్బుల మీద కన్నేస్తున్నారా. ఎందుకు కన్నేశారు? అది నా డబ్బులు అన్నావు కాబట్టి. నా డబ్బులు అని ఏం చేసావు? నా బ్యాంకులో పెట్టుకున్నా. నా వదిలేసి, నీ నా అనేది వదిలేసి. అందుకు సర్వధర్మం పరిత్యజ్య మా పరిత్యజ్య అయిపోయింది కాదు, మాం ఏకం శరణం. నెక్స్ట్ స్టేజ్ కూడా చెప్పాడు ఆ శ్లోకంలో. మాం ఏకం. ఒరే ఎప్పుడైతే పరిత్యజ్య ఇవన్నీ లోపలికి వస్తే ఆభాస అవుతాయి, నీ 5 కోశాల ధర్మాలు వదిలేసి, వదిలేసి అంటే ఎక్కడో తీసి పక్కన పెట్టమని కాదు, నీ భావంలో ఏం చేయాలి? ఆభాస అనుకో. ఆభాస అనుకో కాదు, అది ఆభాసే. ఎందుకని అంటే నీ అద్దంలో పడ్డాయి, అవి ఉన్నాయి అని నీకెవరు చూపించారంటే నీ చిదాభాస జ్ఞానం చెప్తోంది. నీ చిదాభాస జ్ఞానం, నీ సాకారం పొందిన నీ నేను కదా. నీ నేను ఏం చెప్తోంది? అద్దంలో పడ్డ బొమ్మ నాది అని చెప్తోంది. కష్టాలన్నీ నాది అని చెప్తున్నాయి. నాకు కష్టాలు వచ్చినాయి అని చెప్తోందో చెప్పట్లేదా? అందుకని నీకేం చెప్తున్నాడంటే, బయటిది వస్తువు, కష్టాలన్నీ ఇంకా బయట ఉన్నాయి. నాలోకి వస్తే ఆభాస అని నేను అనుకున్నాను, అవి లోపలికి రాకుండా నేను వచ్చినా కూడా ఇది ఆభాస కాబట్టి నేను దాన్ని పంపిస్తున్నా. కానీ అవి బయట ఉండి మళ్ళీ నన్ను వేధిస్తాయి. అందుకని నేనేం చేయాలి? నేను వ్యాప్తి చెందాలి. నేను నిరాకారము. ఏమ్మా, నిరాకారం అయితే నేను వ్యాప్తం అవుతా, సాకారం అయితే నేను పరిమితం అవుతా. నేను నిరాకారం అని ఎప్పుడు నువ్వు ఆలోచిస్తావు? నిరాకారం నేను ఎట్టవుతానండి? అరే నువ్వు అస్థిభాతి కాదురా, నువ్వు సచ్చిత్తులు. నువ్వు సచ్చిత్ అంటే ఖచ్చితంగా నువ్వు అంతటా వ్యాపించాలి కదా. మనం సాధారణంగా మన దృష్టి ఎట్లా ఉంటుందంటే, ఒక గదిలోకి వెళ్ళగానే ఆ గదిలో సోఫాలు, కుర్చీలు, వస్తువులు ఉంటే ఆ గది నిండా సామాను. ఇప్పుడు నువ్వేం చూసావు? ఆ గదిలోకి వెళ్ళి రాగానే నువ్వు అక్కడ ఏం చూసావురా అని అడుగుతా. అక్కడ సోఫాలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఏదో మిర్రర్ ఉంది, ఏదో చెప్తావు అన్నీ కదా. అక్కడ ఖాళీ ఉందని చెప్పవు. ఖాళీ లేకపోతే ఇవన్నీ ఉండడానికి వీల్లేదు. అంటే నీ దృష్టి ఏముంది? దీనిలో ఉన్న వాటిని చూస్తోంది. ఈ గదిలో ఉన్న వాటిని చూస్తోంది. ఇప్పుడు నీ దృష్టి ఈ ప్రపంచంలో ఉన్న ఈ వీళ్ళందరినీ చూస్తోంది.
జగత్తులో ఉన్న మనుషులు, అందుకే దాని పేరు గౌణాత్మ. గౌణాత్మ అంటే గౌణాన్ని చూస్తున్నావు. గౌణం చూడడం అంటే దాని ఆకారాన్ని బట్టి ఇది సోఫా, దీని ఆకారాన్ని బట్టి ఇది కుర్చీ, దాని గుణం చూస్తున్నావు కదా. ఈ గౌణాత్మను నువ్వు చూస్తున్నావు. ఈ గౌణాత్మ ఉండడానికి ఒక చోటు కావాలి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారా, నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. కానీ నిజమైన నా చూపు ఏమిటంటే ఈ లోపల వీళ్ళందరూ లేకుండా ఉన్న ఖాళీ లేకపోతే మీరు కూర్చోలేరు కదా. ఖాళీని చూడటంలే, ఖాళీని చూడకుండా ఆ ఖాళీలో నిండిన వాటిని చూస్తున్నా. ఈ నిండిన వాళ్ళని తీసేస్తే ఈ నిండిన వాళ్ళందరూ ఆభాసలు కదా కదా. ఖాళీలో కూర్చున్నారు కదా, అంటే ఖాళీ వీళ్ళని కప్పేసింది. ఖాళీ నిజం, ఖాళీలో వీళ్ళు ఉన్నారు. అంటే ఈ సదాకాశం అనే అద్దంలో ఈ బొమ్మలన్నీ ఆభాసలు. సదాకాశం అనే అద్దంలో ఈ బొమ్మలన్నీ మీరందరూ ఆభాసలు కదా. ఎందుకంటే వీడి దగ్గర ఓ అద్దం ఉంది, వాడి దగ్గర ఓ అద్దం ఉంది, వాడికో అద్దం ఉంది, తలా ఒక అద్దం పెట్టుకున్నారు. ఆ అద్దంలో మీ బొమ్మలు పడ్డాయి. ఆ బొమ్మలే కదా మీరు. కాబట్టి మీ అద్దంలో పడ్డ బొమ్మలన్నీ అంటే వీడి దగ్గర ఈ చిన్న అద్దం పడింది, వీడు చిన్న అద్దం, నా దగ్గర ఒక పెద్ద అద్దం ఉందనుకోండి, చాలా పెద్ద అద్దం. ఇందాక ఫోటో తెచ్చింది, ఇది ఒక పెద్దది అనుకోండి. మీరు అనుకోండర్రా, నేను ఇంతకంటే మరి చూపించలేను. మొత్తం దర్పణం చాలా పెద్దది, పరమాత్మ దర్పణం. దానికి ఫ్రేమ్ లేదు. ఆ దర్పణము ఎందుకు వచ్చింది అంటే ఆ పరమాత్మలో ఆయన ఏకహ అనేకో అహమస్మి. నేను ఒక్కడుగా ఉంటే నాకేం తెలియటం లేదు, అంటే అనుభవించడానికి ఏం లేదు. ఇంకోటి ఉంటే కదా నేను అనుభవించాలి. కష్టమో సుఖమో ఉంటే కదా నాకు అనుభవించాలి. నాకు ఆ మూడు ఉంటే కదా నాకు అనుభవం వచ్చేది. ఆయన నిరాకారమయ్యా, ఆయనకు ఒక ఆకారం మనుషులు లేరు. నేనే చాలా అయిపోతే ఎట్లా ఉంటుంది అని అనుకున్నట్టు ఆయన సంకల్పం చేశాడు. అందుకని నేను లడ్డు తినాలి అని ఆ భర్త అనగానే ఆ భార్య ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న ఏ వస్తువులో పెట్టి ఒక లడ్డు తయారు చేసి పెడుతుంది. ఆమెకి చాలా ప్రేమ కదా. అందుకని ఈ అమ్మవారు ఏం చేసింది అంటే సత్తు, ఆయన చిత్తు, ఆయన సంకల్పం చేశాడు. ఏమ్మా బహుశ్యాం ప్రజాయేతి తదేక్షత సోకామయత తదేక్షత చూశాట. అట్లా చూసేటప్పటికి ఏ ఆకారాలు పొందితే నాకు ఏ అనుభవాలు వస్తాయో చూద్దాము అంటే ఈమె వెంటనే ఆ ఆకారాలు పొందించింది. ఎట్లా పొందించింది ఆమె ఆకారాలంటే ఆమె లోపల నుంచి అవ్యక్తమైన ఒక శక్తి బయటికి వచ్చింది. ఆ బయటకు వచ్చి ఇన్ని ఆకారాలు బొమ్మలు తయారు చేసింది. దేని మీద? సదాకాశం మీద. సదాకాశం మీద అంటే ఒక మిర్రర్ మీద, ఫ్రేమ్లెస్ మిర్రర్, పెద్ద అద్దం మీద అన్ని బొమ్మలు పెట్టింది. వీడి దగ్గర చిన్న అద్దం కదా, వీడి అద్దం పెట్టుకుని ఇక్కడ పెట్టాడు అనుకో, ఈ అద్దంలో ఏ బొమ్మలు పడతాయి? వీళ్ళందరూ పడరు కదా. ఇక్కడ ఇంకోటి అద్దం పెట్టాడు, ఇక్కడ ఇంకోటి అద్దం పెట్టాడు. ఎవడి చిన్న చిన్న అద్దాలు పెట్టుకుంటే చిన్న చిన్న బొమ్మలు పడ్డాయి. ఇవన్నీ ప్రతిబింబాలు. ఇది బింబం. ఈ ప్రతిబింబానికి పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు చిన్న అద్దం, నీ అద్దానికి ఫ్రేమ్ ఉంది, అర్థమవుతుందా? నీ అద్దానికి ఫ్రేమ్ ఉంది, ఈ అద్దానికి ఫ్రేమ్ లేదు. అందుకని ఈ అద్దం ఇది బృహద్దర్పణం. అమ్మవారు సదాకాశం అనే బృహద్దర్పణం మీద కదా ఆమె ఏం చేసింది, అన్ని రకాల బొమ్మలు వేసేసింది. ఏం బొమ్మలు వేసిందండి? వ్యాపిని, వివిధ ఆకారాలు వేసేసింది ఆ అద్దం మీద. ఎవడెవడు వాడికి ఏ అద్దంలో వాడికి ఏమేం కావాలో ఆ అద్దంలో ఆ బొమ్మలు వేసుకున్నాడు. ఆ బొమ్మలు వేసుకున్న వాడు నోరు మూసుకొని పోన్లే, ఆ బొమ్మ కదా అనుభవించాలనుకున్నది ఆయన కదా.
ఆయన అనుభవిస్తాడు కదా, నాకెందుకు నోరు మూసుకుని ఉండక వీడంతా ఏం చేస్తున్నాడు? ఇవన్నీ నాకే అనుకునే రోగం నీకు ఎక్కడ పుట్టిందంటే విజ్ఞానమయ కోశంలో పుట్టింది. విజ్ఞానమయ కోశంలో పుట్టిందంటే బుద్ధి అనే ఒక అద్దం ఉంది కదా నీ దగ్గర, ఆ అద్దంలో కదా బొమ్మ పడింది. ఆ కాంతితో పని చేసుకోరా నాయనా అని నీకు చెప్తే అట్లా కాకుండా అది నేనే నన్ను నేనెక్కడన్నానండి, మీరన్నీ మాకు ఇట్లా నెత్తిన కడుతున్నారు. కాదురా, చూడు, నువ్వే చెప్పు. ఏదైనా ఒక ఆలోచన చేస్తావు కదా, ఆలోచన వల్లే కదా నువ్వు పని చేస్తావు. ఆ ఆలోచన సక్సెస్ కాలేదనుకో, మనం అనుకోవడానికి ఏముంది, వెంటనే నువ్వేమంటావంటే నాకు ముందే తెలిసి ఇది కాదని. నీకు ముందే తెలిస్తే ఎందుకు చేసావురా? చేసావా లేదా? అనుకుంటున్నావా లేదా? మరి ఆ ప్రతిదీ నేనే చేశాను, నాకే సంబంధము అని నువ్వు అనుకుని ఆయన ఎందుకు చేశాడంటే ఏ శరీరాలతో నేను ఏది అనుభవిస్తే అనుభవం ఎలా ఉంటుందో చూసుకుందాం అనుకున్నాడు. నువ్వేం చేశావు? అది నేనే చేశాను అని నీ మీద వేసుకుందాం. దానివల్ల నీకేమొచ్చింది? అది నేనే చేశాను అన్నప్పుడు మళ్ళీ నువ్వు మరి నువ్వు కర్మ చేయకపోయినా నేను చేశాను అంటున్నావు కదా, అందుకని మళ్ళీ జన్మలు వస్తున్నాయి. ఎప్పటికైనా నువ్వు నేనే చేశాను అనకుండా అయ్యా ఇది నాకు సంబంధం లేదు అని నువ్వు అంటే ఆయన చాలేరా ఇంకా వీడికి ఇంక అక్కర్లేదు అంటాడు. అందుకని ఈ జ్ఞానం కలగటం కోసమని కదా బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, నన్ను పొందేటువంటి జ్ఞానం కలిగిన మానవ జన్మ నీకు బహూనాం జన్మనాం అంతే, నీకు చాలా జన్మల తర్వాత ఆఖరిదిగా ఇచ్చానురా. అంటే నీ మీద పరమాత్మకి ఎంత ప్రేమ ఉందో చూడు. ఎన్నో జన్మలు ఎత్తిచ్చాను, ఎన్ని రకాల కష్టాలు నిన్ను అనుభవించేట్టు చేశాను, ఆఖరిలో నీకు మానవ జన్మ ఇచ్చాను అన్నాడు. జన్మనామ అంతే, భగవద్గీతలో ఉంది ఈ మాట. జ్ఞానవాన్, ఇదంతా జరుగుతున్నటువంటి జ్ఞానం కలిగిన, జ్ఞానం అంటే ఇదంతా జ్ఞానం, ఆ బొమ్మకు జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానంతో ఏం చేయమంటావు? అంతర్ముఖ సమారాధ్య, లోపలికి వెళ్ళు. లోపలికి వెళితే నీకు ఈ దీపం వెలుగుతోంది అని నీకు తెలుస్తుంది. ఏమిరా పోయిందా? అది కూడా ఈ కాంతిని పట్టుకుని నీ జ్ఞానం ఉంది కదా, ఈ లోపల ఈ కోశాలన్నీ ఉన్నాయి అనేటువంటి తెలివి నీకుంది. నీ లోపలికి వచ్చింది ఆభాస అయిపోతుందని నీకు తెలుసు కదా. నీవు ఇది కాదు అంతటా నిండి ఉన్నవాడివని నీ గురువు నీకు చెప్పాడు. చెప్పినా కూడా నువ్వు దీన్ని వదిలిపెట్టి రాలేకపోతే, నీ మూడు దీనికి సంబంధించినవి. దీనికి భార్య ఉంది, దీనికి డబ్బులు ఉన్నాయి, దీనికి పిల్లలున్నారు. నేను అన్న ఈ లైట్కి ఎవ్వరు లేరు. దీన్ని మలిన మాయ అంటారు. మలిన మాయ ఇదంతా మాయ. మాయ అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, లేని ఉన్నట్టుగా కనిపిస్తుంది, నిజంగా లేదు. ఎందుకంటే ఈ ఆకారమే లేదు కదా, ఈ ఆకారం దీనికి కదా ఉంది. మరి ఏ ఆకారం ఎట్లొచ్చిందండి? నా ఇచ్ఛ నా జ్ఞానంలో వచ్చింది. ఇచ్ఛా జ్ఞానంలో వచ్చింది, నిజం కాదు. అందుకే పరమాత్మ నీకు కలబెట్టాడు. ఒరే కల్లో ఉన్న నువ్వెట్లా నిజం కాదు. కలలో నీకు పాము గరిస్తే నిజంగా కరవడం లేదు. పాము నిజంగా గరిచిందనుకోరా కదా, కల్లో నిజంగా కరిచినట్లే కనపడుతోంది కదా కదా. మరి అంత పాము గరిస్తే తెల్లవారు లేచి నువ్వు మామూలుగా తిరిగి అందరిలో తిరుగుతున్నావే అంటే అది పాము నిజంగా గరిచిందా? ఇప్పుడు నీకు వస్తున్న కష్టాలు అవే అన్న అలాంటివేరా పిచ్చోడా. మరి అయితే నన్ను ఎట్లా తెలుసుకోమంటారు? ఇది కళ అని తెలుసుకోరా. అది ఎట్లా కలో
ఇది కళ. ఆ కళ అయితే నాకు మెళుకువ రాగానే పోతుందండి, ఈ కళ పోవటం లేదు కదా. ఒరే ఈ కళ కూడా పోతోంది, నీకు చూపించమంటావా ఈ కళ పోయేది? రే నిన్న అన్నీ అనుభవించావు కదా, నిన్న ఏమ్మా నిన్న మీరందరూ అన్ని పనులు చేశారు కదా, నిన్న కొన్ని అనుభవాలు కూడా అయినాయి కదా. అంటే సుఖమో దుఃఖమో మంచో చెడో కడుపు నొప్పో తలనొప్పో ఏదో ఒకటి వచ్చింది కదా. అనుభవిస్తున్న కాలంలో అవి నిజమనే అనిపించినాయి కదా, ఎందుకంటే ఆభాసాన్ని మనకు తెలియదు కదా. నిన్నటి సంగతి, నిన్న మీరేమేం కర్మలు చేశారో, అంటే కర్మలు అంటే పనులు కదా, అవన్నీ ఇవాళ్ళు ఉన్నాయా? లేవు కదా. పోనీ కనీసం గుర్తున్నా ఉన్నాయా? గుర్తు కూడా లేవు కదా. ఏంరా రేపటికి ఇవాళది గుర్తుంటుందా? గుర్తుండదు కదా. నీ కళకి దీనికి తేడా ఏమిట్రా? నీ కళ కూడా అంతే కదా, అనుభవిస్తున్న కాలంలో నిజం అనిపిస్తోంది కదా. మెళుకువ రాగానే అంటే నెక్స్ట్ డేనే నీకు అది తెలిసి రావటం లేదే. మరి 83 సంవత్సరాలు నేను బతికాను, మరి మీరందరూ 50 ఏళ్ళో 40 ఏళ్ళో 20 ఏళ్ళో బతికుంటారు కదా. 20 ఏళ్ళ నుంచి మీరు ఎన్ని కళలో కన్నారు, అనుభవం లేదా? మరి అవి నిజమైతే ఉండాలి కదరా. ఇప్పుడు కూడా నిజమైతే ఈరోజు కూడా ఉండాలి కదా. మరి అవి కళ కాదా కదా? ఆలోచించరా? పోనీ ఒక 4 రోజుల నాటి సంగతి నాకు కొంచెం చెప్పరా. నిజమైతే నీకు అది గుర్తుండాలి. కనీసం 4 రోజుల నాడు నువ్వు ఏం బట్టలు కట్టుకున్నావో చెప్పరా. అన్నీ పెద్ద పెద్దవి నేనేం అడగను. లేకపోతే 4 రోజుల కిందట నువ్వు ఏం తిన్నావో చెప్పరా. తిన్నావు కదా, రొట్టె తిన్నావో, ఉప్మా తిన్నావో, ఇడ్లీ తిన్నావో, సాంబార్ తిన్నావో, ఏదో తిన్నావు కదా. తింటున్నప్పుడు నిజమే కదా కదా. కళ అంటే అర్థం ఏమిట్రా? అయిపోయిన తర్వాత కనపడకుండా పోయేది, అంతే కదా. కళ కంటున్నప్పుడు నిజం అనిపించి, కళ అయిపోయిన తర్వాత అబద్ధం అనిపించేది కదా. అది లేదు, ఇప్పుడు లేదు కదా. కల్లో పాము గరిస్తే ఇప్పుడు పాము కరవలేదు కదా. మరి నిన్న కడుపు నొప్పి వస్తే ఇప్పుడు కడుపు నొప్పి లేదు కదా. నిన్న తలనొప్పి వస్తే ఇప్పుడు తలనొప్పి లేదు కదా. అందుకని దీన్ని ఇప్పుడు నువ్వు సంపాదించుకుంటున్న ఇవన్నీ కూడా వ్యవహార సత్యం. వ్యవహార సత్యం అంటే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నిజం. దేనికది ఈ క్షణం జరుగుతున్నది నిజం. నిన్నటిది లేదు, రేపటిది ఉండదు, మనకు తెలియదు ఏమొస్తుందో. రేపటి కళ కూడా చెప్పగలవా నువ్వు? చెప్పలేవు కదా. మరి ఇది కళ అంటే నమ్మవేమిట్రా? ఆ కళ ఎట్లా పోయిందో ఇవన్నీ అట్లా పోయినాయి కదా. మరి ఎందుకు నమ్మటం లేదు దీన్ని? ఇది నిజం అంటావు, అది కాదే అబద్ధం అంటావు. అనుభవిస్తున్న కాలంలో రెండూ నిజమే. కళని అనుభవిస్తున్న కాలంలో కళ నిజం, జీవితం అనుభవిస్తున్న కాలంలో ఇది నిజమే. అయిపోయిన తర్వాత అది లేదు. కాబట్టి నీకు అనుభవించేటువంటి ఈ అనుభవాలన్నీ ఉన్నాయి అంటున్నావే, అవి భూతకాలంలోకి వెళ్ళిపోయినాయి. మరి ఏది ఉన్నది? ఇప్పుడు అనుభవిస్తున్నదే. అబ్బా నేను పుట్టినప్పటి నుంచి నా కష్టాలేనండి, ఊరు నీదుంపదేగా. నిజంగా ఆలోచించరా? మనకు పుట్టినప్పటి నుంచి ఎన్ని కళలు వచ్చింటాయి, ఎంత పార్ట్ మన లైఫ్లో, మన జీవిత కాలంలో ఎంత భాగం మనం కళల్లో గడిపాం. ఈ దీంట్లో కూడా నువ్వు కష్టాలు సుఖాలు అని అనుభవిస్తున్నాను అంటున్నావు కదా, నాకు ఎక్స్పీరియన్స్ అవుతోంది అని. నీ జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉందిరా, జాగ్రత్త అవస్థ కాకుండా కదా. స్వప్నంలో సుషుప్తిలోనే ఇవి లేవు కదా.
నీ మొత్తం జీవితం ఒక 50 ఏళ్ళు, ఇప్పుడు మీ అందరికీ ఎన్నెన్నేళ్ళు వచ్చినాయో అన్నేళ్ళు లెక్కేసుకోండి. అన్నేళ్లలో ఎంతకాలం నీకు నిద్ర కింద పోయింది, ఎంతకాలం నీకు స్వప్నం కింద పోయింది కదా, అవి లెక్కేసుకుంటే జాగ్రత్తలో ఎంతకాలం ఉన్నావు. తురియంలో బావద్దులే, ఎందుకంటే తురియం మనకు అసలు రాదు కదా. ఇది తెలుసుకోవడానికి అవకాశం నీకు భగవంతుడు ఇచ్చాడు. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. ముముక్ష అంటే నాకు ఈ శరీరంలో బంధంలో చిక్కున్నారా భగవంతుడా, ఇందులో ఉంచి నన్ను బయటపడేయరా అని అడగాలి అనే కోరిక. ఆ కోరిక పుట్టకపోతే నువ్వు ఆనందధామానికి రావు, ఆదివారం నాడు సినిమాకి వెళతావు. కాబట్టి ముముక్షుత్వం ఉంది, మనుష్యత్వం ఉంది మనకి. మానవ జన్మ ఎత్తాం కదరా కదా. వాడు ఏమిట్రా నీ మతం అంటే మానవత్వమే మతం అన్నాడు. మానవత్వం వాడు పొందా, మానవత్వం వాడికి ఏం తెలుసు. మనిషి జన్మ ఎత్తావా ఎత్తలేదా? మనిషి జన్మ ఎత్తావు, ముముక్ష కలిగింది. ముముక్ష కలగకపోతే ఈ టైంని సినిమా హాల్లో కూర్చుంటావు, లేకపోతే బార్లో కూర్చుంటావు. ఇక్కడికి వచ్చావంటే ముముక్షత్వం ఉంది. అయ్యో ఇందులోంచి బయటపడాలరా, నేను జైల్లో పడ్డానరా, ఈ జైల్లోంచి ఎట్లయినా విడిపించుకోవాలరా. కాబట్టి మంచిది అంటే 2/3 నీకు లాభం ఉంది. ఇప్పుడు ఇంకా కావాల్సింది మహాపురుష సంశ్రయం. రామనాథం గారు దొరకాలి. రామనాథం గారు ఆల్రెడీ దొరికేశారు. మరి ఇంకా మనకు వాది ఉందిగా మనం తెలుసుకోవడానికి. ఆ 1/3 నేర్చుకోవడం మనకు పెద్ద కష్టమా? అర్థమైందా? ఆ 1/3 నేర్చుకోండిరా. ఒక్క సెంటెన్స్ కాలే నాకు పాఠం. ప్రాక్టికల్ క్లాస్లో పాఠం జరగదు. ఈ కొంచెం అయిపోగొడతా, ఎందుకంటే చాలా కొంచెం చెప్తున్నాడు. ఏమ్మా, పాంచభౌతికమైన జీవుడు నీ సద్విశేషం, నువ్వు సామాన్యం కాదు. నువ్వు సామాన్యం అయిపోయినావు అనుకో, ఈ ప్రపంచమంతా నీ లోపలికి వస్తుంది. అదే కృష్ణ పరమాత్మ వాళ్ళ అమ్మకి చూపెట్టాడు. అమ్మా, నువ్వు నన్ను కృష్ణుడు అంటున్నావు, నా కృష్ణ అని ఏదో పేరు పెట్టుకున్నావు, నువ్వు నేనేదో మన్ను తిన్నాను అంటున్నావు. తినేది మన్నే, తినేవాడు మన్నే. అన్నం అన్నాదయవచ కదా, ఇది మన్నే, ఇది కూడా మన్నే. అంటే అన్నం కూడా మన్నే, మన్ను యొక్క ఇంకో రిఫా, అది అన్నం యొక్క ఇంకొక రూపం కదా. మట్టి యొక్క మరొక రూపమే కదా అన్నం కదా. ఇదంతా చూడు నా లోపల అని చెప్తే, ఆ మట్టి శరీరంలో ఆ చిన్న నోట్లో అంత ప్రపంచం కనపడింది ఆమెకి. అంటే కృష్ణుడు ఎక్కడున్నాడు? కృష్ణుడు అంటే ఆ బాలుడా? కాదు. అతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో అన్నది ఆమె. కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదాననో యశోదాదేవి కాన పరస్థలమా? నేను ఇంకెక్కడన్నా చూస్తున్నానా? ఈ పిల్లవాడి నోట్లో బాలకుడెంత, ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో. వీడి నోట్లో చూస్తే ఈ ప్రపంచమంతా ఉంది. అంటే కృష్ణుడి నోట్లో ప్రపంచం ఉందని కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య, వాడు మొత్తం ఇదైపోయినాడు. అందులో ఇదంతా ఉంటుంది. ఏముంటుంది? కొండలు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, గోవర్ధన పర్వతం ఉంది, యశోద కూడా అందులోనే ఉంది. అంటే మనం అందరం ఇందులోకి వస్తాం. అందరం అందులోకి వస్తే ఏమైపోతాం? అర్థమైందా? సర్వధర్మాన్ పరిత్యజ్య. భగవద్గీతలో ఒక్క శ్లోకంలో, అందుకే ఇది చరమ శ్లోకం, మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో. నువ్వు ఏదో పాపాలు ఉన్నాయి, నేను చేశాను అంటుంది నీ విజ్ఞానమై కోసం. కర్మ చేశానంటోంది, కర్తృత్వ భోక్తృత్వాలు దానివి. ఎప్పుడైతే అది నేను కాదు అని అనుకుందో, నిజంగా నువ్వు కాదమ్మా, నువ్వేం చెయ్యలే. పరమాత్మ నిన్ను సృష్టి చేసుకున్నాడు. ఎందుకంటే ఇటువంటి సిచ్యుయేషన్స్ అన్నీ పెడితే వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం.
కాబట్టి అందులో కూడా తానే ఉన్నాడు. తత్సృష్టి తదేవ అనుప్రావిశత్ అని ఆయన చెప్తున్నాడు. ఒరే నేను నీలో నేనే ఉన్నానురా, ఏ అనుభవం అయితే ఉంటుందో అది నాకేరా, నీకు కాదురా అని చెప్తుంటే లేదు లేదు నాకే నేను ఏడుస్తా. పిల్లవాళ్ళు ఒక్కొక్కసారి ఏడుస్తారు, మన పిల్లలు చిన్నపిల్లలు ఏడిచి ఏడిచి ఎంత చెప్పినా వినరు, అది కంటిన్యూ చేస్తూ ఉంటారు ఏడుపుని. కొంతసేపు నాకు ఒరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అని అడుగు, వాడుగా తెలీదు ఎందుకు ఏడుస్తున్నావురా నాయన అని అడిగితే ఏడవడమే ఒక పని అనుకున్నాడు. అంటే మొట్టమొదటిలో వాడికి ఎమోషన్ వచ్చింది, ఏడిచాడు. తర్వాత ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగితే మీరు కూడా ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండారా, నేను ఎందుకు బాధపడుతున్నాను, నాకేం బంధం చిక్కుకుంది, ఏం లేదు, మరి ఎందుకు అవన్నీ నెత్తిని వేసుకుని ఏడవడం? నేను ఏడవటం లేదండి, ఏడవకపోతే మోక్షం కోసం ఎందుకు వస్తావురా? ఇది హ్యాపీగా ఉన్నాను అంటే ఇదేదో మార్గం, దీనివల్ల నాకు ఆనందం వస్తుంది అని కదా వచ్చావు. లేకపోతే ఎందుకురా ఇంత కష్టపడి కూర్చోవడం, మీ ఇంట్లో మీ ఏసీలలో హాయిగా కూర్చొని సుఖంగా సంతోషంగా ఉండక. అర్థమైందా? రేపు చెప్పుకుందానరా నాయన. ఆ ఆకాశము నీ చైతన్యంతో కలిసి చిదాకాశమైంది. ఎప్పుడు? ఇవన్నీ ఆభాసలు అయిపోతాయి. అమ్మా చిదాకాశం అనే దర్పణంలో ఫ్రేమ్లెస్ మిర్రర్, దాంట్లో ఏం చేస్తున్నావు? నీ ప్రతిబింబాన్ని నీ స్ఫురణతో చూస్తున్నావు. నీ స్ఫురణ అంటే ఏమిటి? నీ అద్దంలో పడ్డ బొమ్మ, అందులో ఒక పార్ట్ మాత్రమే నీ అద్దం. ఎందుకంటే నీ చిన్న అద్దం నీకు ఫ్రేమ్లో బిగించుకున్నావు. నేనెక్కడ ఫ్రేమ్లో బిగించుకున్నానండి? ఇదిగో 5 అడుగుల 3 అంగుళాల శరీరం, ఇది నేను అక్కడున్నానా అంటే నేను లేను. అది రేపు చెప్తా, రేపంటే ఇంకో క్లాసులో. నేను అక్కడున్నానా అంటే అక్కడ లేను. అభానమా అభావమా నీ బతుకు? అభానమా అంటే కనిపించవా, అభావమా అసలే లేవా? అది ఇంకొకటి పెద్ద పెద్ద చాప్టర్స్ రా. నన్ను ఏం చేయమంటారా పాఠం చెప్పమంటే? చిన్నది కాదు కదా. ఏమ్మా రేపు చెప్తాను. ఈ కాస్త చెప్పి, జీవుడు నీ సద్విశేషం, పంచభూతాలు నీ సత్సామాన్యమైన జగత్తు, ఈశ్వరుడు అన్నాను కదా, అది శుద్ధమాయ. దాంతోనే అది కారణం, నీవు కార్యం. అది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇవన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఆ ఆకాశము నీ చైతన్యంతో కలిసి చిదాకాశమైంది. చిదాకాశం అనే దర్పణంలో ప్రతిబింబాన్ని నీ స్ఫురణతో చూస్తున్నావు, నీ జ్ఞానంతో చూస్తున్నావు. అది నీ అనుభవం. ఇంకో బి అనేది ఇంకోటి ఏ బి అనుభవాలన్నీ అట్లా విడివిడిగా ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహీషా. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అందుకే బ్రహ్మైవ అహమస్మి, నేను బ్రహ్మమునే అనుకుంటే నీ 5 కోశాలు నువ్వు వదులుతావు. అహం జీవాస్మి అనుకున్నావు అనుకో, అహం దేహాస్మి అనుకున్నావు అనుకో, ఇంకా ఇంకా పతనమైపోతావు. అహం బ్రహ్మాస్మి అని అందుకు అనుకోండి అని మహావాక్యం చెప్తే, అహం బ్రహ్మాస్మి అనుకుంటే బ్రహ్మం అయిపోతామా అని అడిగితే అయిపోవు. సాధన చెయ్యి కదా. నేను ధనవంతుణ్ణి అనుకుంటే ధనవంతుడు అయిపోతాడా?
ధనం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానధనం సంపాదించుకోరా, గొప్ప ధనవంతుడు అవుతావు కదా. ఈ నశించే ధనాన్ని సంపాదించు. జ్ఞానధనం వల్ల ఇంకొక లాభం ఉంది, మీకు తెలియదేమో. జ్ఞానధనాన్ని సంపాదించుకోవడం నువ్వు మొదలు పెడితే, ఎందుకంటే మనం ధనం సంపాదించుకోవడం మొదలు పెడితే కొంచెం ధనమే మనకు వస్తుంది. ఆ లోపల మనం చచ్చిపోయినామనుకో, ఆ ధనం కాస్త వీళ్ళెవరో తీసేసుకుంటారు. జ్ఞానధనం సంపాదించుకున్నాం అనుకో, మనకి ఎక్కడికో పోతాం కదా, మనకి ఇంకో శరీరం వస్తుంది కదా, ఆ శరీరం ఆ ధనాన్ని తీసుకుని పోతుంది, ఆ ధనాన్ని అది తీసుకుపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బర్త్లో, అందుకే భగవంతుడు అడుగుతాడు, మీకు పాఠంలో కాదులేవు, మీరు వినండి, తప్పేముంది. వాడు ఏమంటాడంటే, ఆ ధనము మనతో కూడా రాదు కదా, ఒక ధనం మనతో వస్తుంది, జ్ఞానధనం. అది ఆ ధనం ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో, నీవు మళ్ళీ జన్మకు వచ్చినప్పుడు ఆ ధనం నీ వెంట వస్తుంది. భగవంతుడిని అడుగుతాడు, నువ్వు అందరినీ అట్లా సృష్టించినట్లయితే ఎట్లా, ఎవడికి వాడు ఏమేం కర్మ అనుభవిస్తాడు నేను చూడాలి అని కనుక నువ్వు సృష్టించినట్లయితే, కొంతమందిని పేదవాళ్ళుగా, కొంతమందిని గొప్పవాళ్ళుగా, కొంతమందిని గుడ్డివాళ్ళుగా, కొంతమందిని గుంటివాళ్ళుగా కదా, ఇవన్నీ ఎందుకు సృష్టించావే? అందరినీ ఒకలాగా సృష్టించవచ్చు కదా అని. అందరినీ నేను ఒకలాగా అక్కర్లేదు. ఈ క్వశ్చన్ నేను కూడా ఒకప్పుడు వేసుకున్నాను. నేను సాధన చేసే రోజుల్లో నా గురుదేవుడు నాకు ఒక దృశ్యం చూపించారు, మీకు చెప్తాను. అది ఒక కాకులన్నీ వరుసన గోడ మీద నుంచొని ఉన్నాయి. కాకులు అంటే వరుసన నుంచుంటే చూడండి కాకులు, ఇవి కాస్త ఎగిరిపోయినాయి. ఆ ఎగిరిపోయిన కాకులు, ఒక కాకి ముందుకు పరిగెత్తుతుంది, ఒక కాకి వెనకబడుతుంది కదా, ఎట్లా అట్లా పోతాయి కదా. నాకు అర్థం కాలేదు గురుదేవా, నాకు అర్థం కాలేదు, మీరు దృశ్యం చూపించిన. నాకు దేహం లేని గురువు పాఠం చెప్పాడు. గీత గీచి పిల్లలందరినీ ఒక గీత మీద నుంచోబెడతారు. వాళ్ళందరినీ టీచర్ విజిల్ వేయగానే ఈ పిల్లలందరూ పరిగెత్తుతారు కదా. ఒక్క గీత మీదే నుంచోబెట్టారు కదా, వాళ్ళందరూ పరిగెత్తుతున్నప్పుడు ఎవడి బలం కొద్దీ వాడు ముందు పోతున్నాడు, వాడు ఫస్ట్ వస్తున్నాడు. అట్లా ఈ మనుషులందరూ జన్మలు ఎత్తుకుని మానవ జన్మకు ఫైనల్కి వచ్చాం మనం. ఈ జన్మలో గనక ఈ బంధం వదిలితే పరమాత్మే. అందుకని ఎవడెవడు కర్మ ప్రకారం వాడు మరి ఎవడి బరువు వాడే మోసుకోవాలి కదా. ఒక దుబ్బోడు ఉంటాడు, వాడు పరిగెత్తలేదు. ఒక బక్కవాడు వాడు పరిగెత్తుతాడు. అట్లా మనం ఎన్ని కేజీల వెయిట్ మనం మీద వేసుకున్నామో, ఏం వెయిట్ అండి? కర్మ వెయిటు అది. అందుకని మనుష్య జన్మ రావడం చాలా గొప్పది. మన పంచదశి విద్యారణ్యులు చెప్పారు, మనుష్యత్వం ముముక్షత్వం అవి రెండు వచ్చేసినాయి. రామనాథం గారు దొరికేశారు మనకి. దొరకలేదని మీరు అనుకోక్కర్లే, ఆయన అంతా చెప్పేస్తున్నారు, ఏం దాచిపెట్టుకోవటం లేదు. ఇంకా అటువంటిప్పుడు మనకు బయటపడడానికి ఏంటిరా కష్టం కదా. ఎగ్జామినరు మనవాడే, క్వశ్చన్ పేపరు ఆయన ఇచ్చాడు కదా, పరీక్షకు మనని కూర్చోబెట్టాడు, పేపరు ఆన్సర్ కూడా ఆయనే చెప్తున్నాడు. ఇంకెందుకురా మనం ఆ కాస్త వినలేమా? ఏంరా కక్కలేరా కాస్త ముక్కులో పెట్టుకొని? అయిపోతుంది. ప్రయత్నం చేయండి రా, అంతకంటే ఏం లేదు. ఏం ప్రయత్నం చేయాలో చెప్తున్నా. వాడు అనుభవం అడిగాడు, అందుకని అనుభవాలు చెప్పాల్సి వస్తుంది. వెళ్ళిరండి.